రైట్ అన్న. సో లాస్ట్ క్లాస్ లో మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. సో అకౌంటింగ్ కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ అండ్ ప్రిన్సిపల్స్ అనేది ఇంటర్చేంజబుల్ వర్డ్స్ అని డిస్కస్ చేసాం. సో ఏదైనా వాడచ్చు వర్డ్, బట్ కానీ వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం డిస్కస్ చేస్తాం. సో దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక 6 కాన్సెప్ట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ ఎంటిటీ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? సో బిజినెస్ ఓనర్ ఇస్ డిఫరెంట్, బిజినెస్ ఇస్ డిఫరెంట్. సో ద ఓనర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ పర్సనల్ ట్రాన్సాక్షన్స్, ఇట్ షుడ్ బి రికార్డ్ ఇన్ హిస్ పర్సనల్ బుక్స్. ఆ పర్సనల్ బుక్స్ ఏంటి అంటే కనుక అకౌంటింగ్ లో డ్రాయింగ్స్ అండ్ క్యాపిటల్ అకౌంట్స్, రైట్? డ్రాయింగ్స్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ఈ రెండు కూడా ఏంటన్నా పర్సనల్ ట్రాన్సాక్షన్స్. రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నోన్ as బిజినెస్ ట్రాన్సాక్షన్స్ దట్ షుడ్ బి రికార్డెడ్ సెపరేట్. ఇది ఎంటిటీ కాన్సెప్ట్ చెప్పినటువంటి విషయం. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. సో మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ఆల్ ది ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ షుడ్ బి రికార్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. అది చెప్తున్నాను. సో మనీలో మెజర్ చేయలేని ఏ ట్రాన్సాక్షన్ కూడా మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, చేయం. రైట్? దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ది అకౌంట్. నెక్స్ట్ పీరియాడిసిటీ అండ్ గోయింగ్ కన్సర్న్, బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. ఇందో చెప్పా. సో గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఏంటి? సో గోయింగ్ కన్సర్న్ విల్ అస్యూమ్ దట్ ద బిజినెస్ విల్ గో ఆన్ ఫర్ ఎవర్. సో బిజినెస్ విల్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్. సో అలా చెప్పడానికి మనం ఏమంటాం? గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అని అంటాం. సో యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, సో ఏదైతే ఎక్స్పెండిచర్ లేదా అసెట్ ఏదైతే మనం కొన్నప్పుడు, ఖర్చు పెట్టినప్పుడు, లైక్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ లాంటివి ఈ పీరియడ్ లో కాకుండా నెక్స్ట్ పీరియడ్ కూడా పోస్ట్పోన్ అవుతాయి. ఒక అసెట్ కొంటాం, దాని లైఫ్ మోర్ దాన్ 1 year ఉంటుంది. అంటే ఈ పీరియడ్ లో కొంత, నెక్స్ట్ పీరియడ్ లో కొంత. అంతేగాని మొత్తం ఎక్స్పెండిచర్ ఒకే పీరియడ్ లో రాయం కదా, ఎందుకంటే దాని లైఫ్ ఎంత? మోర్ దాన్ 1 year. సో ఒక లైబిలిటీ ఉంది, ఈ పీరియడ్ లో కాకుండా నెక్స్ట్ పీరియడ్ లో పే చేయాలి. సో నెక్స్ట్ పీరియడ్ లో ఉంటుందా? ఎస్ ఉంటుంది, ఎందుకంటే బిజినెస్ ఇస్ ఏ గోయింగ్ కన్సర్న్. సో అసెట్స్ లైబిలిటీస్ అన్ని క్రియేట్ చేసేది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అలాగే నెక్స్ట్ బిజినెస్ కి లైఫ్ ఫ్యూచర్ ఉంటుంది కరెక్టే, కానీ బిజినెస్ ని ఎవాల్యుయేట్ చేయాలంటే ఒక పీరియడ్ అనేది ఏం చేయాలన్నా డిసైడ్ చేయాలి. ఆ పీరియడ్ మనం ఏమంటాం? పీరియాడిసిటీ కాన్సెప్ట్ అని అంటాం. ఆ పీరియడ్ జనరల్ గా 1 year తీసుకుంటాం, అది అంతకన్నా ఎక్కువ తక్కువ నుంచి. బట్ ప్రెసెంట్ అయితే ఇట్ ఈస్ 1 year. It is generally calculated from 1st April to 31st March. This is periodicity concept. Right? Next, accrual concept and matching, both are interlinked. Accrual and matching, both are interlinked. So accrual concept em cheptundi? Expenses are recorded as and when they are incurred. Incomes are recognized as and when they are earned. Right now, so ee base tho mana create ayinatuvanti concept outstanding ఏమైనా ఉంటే books లో రికార్డ్ చేయడం, పెయిడ్ ఇన్ అడ్వాన్స్ లేదా ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఏమైనా బుక్స్ రికార్డ్ చేయడం. రైట్? సో ప్రీపెయిడ్ ఎందుకు రికార్డ్ చేయాలి? బికాస్ వీఆర్ ఫాలోయింగ్ అక్రూవల్ కాన్సెప్ట్. నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ ఏం చెప్తుంది? ద ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్ షుడ్ బి మ్యాచ్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ రిలేటెడ్ పీరియడ్. రైట్? సో సేమ్ పీరియడ్ రిలేటెడ్ పీరియడ్ మనం ఏం చేయాలి? మ్యాచింగ్ చేయాలి అక్రూవల్ మ్యాచింగ్ కాన్సెప్ట్ లో. సో ఇన్కమ్ ఏ పీరియడ్ కి అయితే మనం మ్యాచ్ చేస్తామో దాని ఎక్స్పెన్సెస్ కూడా అదే పీరియడ్ తీసుకుని రెండింటిని మ్యాచ్ చేయాలి. సో ఇది మ్యాచింగ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఏ కాన్సెప్ట్ ఫాలో అయ్యి ఉండాలి? అక్రూవల్ ఫాలో అవ్వాలి. ఒకవేళ క్యాష్ కాన్సెప్ట్ ఫాలో అయ్యామనుకోనన్నా, క్యాష్ బేసిస్ ఫాలో అయ్యామనుకో, అప్పుడు క్యాష్ ఎప్పుడైనా రావచ్చు. ఈ పీరియడ్ లో రావచ్చు, నెక్స్ట్ పీరియడ్ లో రావచ్చు. రైట్? అది అక్రూవల్ అనుకో, మనకు వచ్చినా రాకపోయినా మనం ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేస్తాం, ఎక్స్పెన్స్ కింద రికగ్నైజ్ చేస్తాం కదా. సో కాబట్టి సో మ్యాచింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి? అక్రూవల్ కాన్సెప్ట్ కూడా ఫాలో అవ్వాలి. సో దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. స్టాక్ ఈజ్ వాల్యూడ్ బికాస్ ఆఫ్ మ్యాచింగ్ కాన్సెప్ట్. రైట్? ఇన్కమ్ ఎక్స్పెన్సివ్ మ్యాచ్ అవ్వాలంటే ఎక్స్పెన్సివ్ ఏదైతే నువ్వు ఖర్చు పెట్టావో దానిలో స్టాక్ ఏం చేయాలి? వాల్యూ చేసి దాన్ని నెక్స్ట్ పీరియడ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడే మన ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ విల్ బి మ్యాచ్డ్. రైట్ నా? ఇవి లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్స్. రైట్? ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, లేకపోతే నేను నెక్స్ట్ కాన్సెప్ట్ ని కంటిన్యూ చేస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్? స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ కాస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఈస్ కాస్ట్ కాన్సెప్ట్. అభిరామ్. అభిరామ్ సార్, కాస్ట్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందని వర్డింగ్ నుంచి ఏమైనా చెప్పగలవా? కాస్ట్ కాన్సెప్ట్ అంటే కాస్ట్ యొక్క మెథడ్స్ గురించి ఎలా వేయాలి అని చెప్పి. అలాంటి మెథడ్స్ ఏమైనా ఉంటాయా? కాస్ట్ గురించి మెథడ్స్ ఏమైనా ఉంటాయా అసలు? సో కాస్ట్ కాన్సెప్ట్ అనేది
ఎసెట్ రికార్డింగ్ ప్రొసీజర్. సో మనం ఏదైనా అసెట్ ని పర్చేజ్ చేసామనుకో సార్. అభిరామ్, సార్ సార్ మనం ఏదైనా అసెట్ ని పర్చేజ్ చేసామనుకో బుక్స్ లో ఎంతకి రికార్డ్ చేస్తాం? ఎంతకైతే పర్చేస్ చేసామో అలాగే ఆ పర్చేజ్ కాస్ట్ ని మనం అంటాం కాస్ట్ కాన్సెప్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అసెట్ ని 1 lakh పెట్టి పర్చేజ్ చేశాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఒక 1 lakh పెట్టి కొన్నాను, ఓకేనా? ఈ ఇయర్ లో కొన్నాను. నెక్స్ట్ ఇయర్ లో దాని వాల్యూ 1 lakh కాదు 1,50,000 అయింది మార్కెట్ లో. నేను బుక్స్ లో మారుస్తాను వాల్యూని. అంటే నెక్స్ట్ ఇయర్ రాసే బుక్స్ లో మారుస్తాం సార్. ఎందుకు మారుస్తాం అలాగా? వాల్యూ చేంజ్ అయింది కాబట్టి మార్చం నాన్న, అసలు అలాంటి కాన్సెప్టే లేదు అకౌంటింగ్ లో. అందరూ ఫాలో అయ్యే కాన్సెప్ట్ కాస్ట్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2019 ఇయర్ లో ఒక అసెట్ కొన్నాను అనుకో 1 lakh కి. నెక్స్ట్ ఇయర్ లో కూడా దాని బుక్స్ అని చూపిస్తాను 1 lakh అనే చూపిస్తాను. వాల్యూని నేను మార్చను. అర్థమవుతుందా? సో కాన్సెప్ట్ ఎప్పుడు వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగితేనే మారుతుంది. ట్రాన్సాక్షన్ జరిగి ఇప్పుడు వాల్యూ మార్కెట్ లో పెడితే ఏమైనా ట్రాన్సాక్షనా? కాదు. సో దాన్ని మనం మార్చాం. అర్థమవుతుందా? నా బుక్స్ లో వాల్యూ ఎంత రాస్తాను, నేను ఎంతకి పర్చేజ్ చేస్తానో అంతకే రాస్తాను. దాన్ని మనం ఏ కాన్సెప్ట్ అంటాం? కాస్ట్ కాన్సెప్ట్ అంటాం. సో ఏదైనా సరే ఒక అసెట్ ఏది నువ్వు కొన్నా సరే, రైట్ అన్నా, అప్పుడు మనం ఎంతకి పర్చేజ్ చేస్తామో అదే వాల్యూ ఎవ్రీ ఇయర్ చూపిస్తాం. ఒకవేళ దాన్ని యూజ్ చేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మిషనరీ ఉంది, మిషనరీ 1 lakh పెట్టి కొన్నాం, ఒక 1 year పాటు యూజ్ చేసాం. నెక్స్ట్ ఇయర్ దాని వాల్యూ ఎంత చూపిస్తాం బుక్స్ లో? నుంచి డిప్రిసియేషన్ మైనస్ చేసి రిమైనింగ్ చూపిస్తాం. యూజ్ చేసినందుకు ఏం మైనస్ చేస్తాం? డిప్రిసియేషన్ మైనస్ చేస్తాం. అంతేగాని కాస్ట్ మార్చేస్తామా? అర్థమవుతుందా? సో అదే ఈ కాన్సెప్ట్ ఏంటి? కాస్ట్. రైట్. బై దిస్ కాన్సెప్ట్ the value of asset is to be determined on the basis of historical cost, otherwise acquisition cost. హిస్టారికల్ కాస్ట్ అంటే ఎంత పెట్టుకున్నామో అదే చూపించుకుంటూ వెళ్తాం నాన్న. మరి ఇలా చూపించడం వల్ల నా బ్యాలెన్స్ షీట్ రియల్ పిక్చర్ చూపిస్తుందా, కరెక్ట్ పిక్చర్ చూపిస్తుందా నిజంగా అయితే? అభిరామ్ సార్, ఇలా మన కాస్ట్ కాన్సెప్ట్ ఫాలో అవడం వల్ల నా బ్యాలెన్స్ షీట్ ఏదైతే నేను ప్రిపేర్ చేస్తానో అది కరెక్ట్ గా ఉన్నట్ట? అది కరెక్టేనా అంటే అది కరెక్టే ఫ్రమ్ కాస్ట్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ రియల్ పిక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాలెన్స్ షీట్ 2019 లో అసెట్ కొన్నాను, 2020 లో అదే కాస్ట్ చూపిస్తున్నాను అనుకో. లేదు 2025 ఇయర్ లో ఉన్నాను నేను. ఎప్పుడు అసెట్ ఎప్పుడు కొన్నాను? 2019 లో. కానీ 2025 లో నేను బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాను. అదే కాస్ట్ ని నేను అమ్మకపోతే అదే అసెట్ అలా కంటిన్యూ అవుతూ వస్తా లేదా బ్యాలెన్స్ షీట్ లో? వస్తుంది. ఏదైతే నేను కొన్నానో 1 lakh పెట్టి అదే 2019 లో ఏదైతే 1 lakh పెట్టుకున్నానో 25 లో కూడా అదే 1 lakh కనబడుతుంది బ్యాలెన్స్ షీట్ లో. కానీ అది రియలా? కాదు. అందుకే మనం అకౌంటింగ్ లో వన్ ఆఫ్ ది లిమిటేషన్, రైట్ అన్న, ఫ్యూచర్ ని డిపిక్ట్ చేయదు బుక్స్. అవునా కదా? ఒక లిమిటేషన్ చదువుకున్నాం కదా. సో ఏంటది? సో అకౌంట్స్ లిమిటేషన్స్ వన్ ఆఫ్ ది లిమిటేషన్ ఇస్ ఇట్ విల్ నాట్ షో ది ఫ్యూచర్. ఫ్యూచర్ వాల్యూస్ ఏది కూడా మనం మార్చము. ఎంత పెట్టుకున్నామో అంత రికార్డ్ చేస్తాము, రైట్ నా? సరే, ఇలా కాకుండా మనం బుక్స్ లో వాల్యూని మార్చచ్చా? మార్చచ్చు. డిఫరెంట్ మెజర్మెంట్ బేసిస్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. లైక్ బుక్స్ లో వాల్యూ ఆఫ్ ఎంతకు పెట్టుకున్నామో అంత కొంటే రాస్తే దాని కాస్ట్ కాన్సెప్ట్ అంటాం. దాని సేల్ మార్కెట్ లో దాని సేల్ వాల్యూ ఎంతో చూసి ఆ వాల్యూని బుక్స్ లో తీసుకొచ్చి రాయడాన్ని రిలేషన్ కాన్సెప్ట్ అంటాం. మనం ఒక వాల్యూని ఇప్పుడు వెళ్ళి కొంటే ఎంత కొంటామో తీసుకొచ్చి రాయడాన్ని కరెంట్ కాస్ట్ అంటాం, రైట్ అన్న? ఒక అసెట్ ఎంత బెనిఫిట్స్ ఇస్తుందో చూసి దాని వాల్యూని రికార్డ్ చేయడాన్ని ప్రెసెంట్ వాల్యూ కాన్సెప్ట్ అంటాం. సో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, కానీ అందరూ ఫాలో అయ్యే కాన్సెప్ట్ ఏంటి? కాస్ట్ కాన్సెప్ట్. రైట్ అన్న, మ్యూట్ చేశాను. రైట్. సో యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ అనే కాస్ట్ కాన్సెప్ట్ దేని గురించి మాట్లాడుతుంది? అసెట్ గురించి మాట్లాడుతుంది. సో అసెట్స్ రికార్డ్ చేసేటప్పుడు ఏ వాల్యూ రికార్డ్ చేయాలి? ఎంతకైతే నేను పర్చేజ్ చేశానో, అక్వైర్ చేశానో, ఎక్విజిషన్ చేశానో ఆ కాస్ట్ కే నేను బుక్స్ లో రికార్డ్ చేయాలి అని చెప్పే కాన్సెప్ట్ పేరు కాస్ట్ కాన్సెప్ట్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను. ఇది సింపుల్ గా నేను చెప్తే, నెక్స్ట్ కాన్సెప్ట్ నేను ఏదైతే ఇక్కడ మాట్లాడుతున్నానో ఇది రియలైజేషన్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ రియలైజేషన్ కాన్సెప్ట్. రియలైజేషన్ కాన్సెప్ట్ కాన్ఫ్లిక్ట్ టు కాస్ట్.
సో ఇక్కడ ఏం చెప్తుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్ క్లోజ్లీ ఫాలోస్ ది కాస్ట్ కాన్సెప్ట్. ఎనీ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అసెట్ ఈస్ టు బి రికార్డెడ్ ఓన్లీ వెన్ ద బిజినెస్ రియలైజెస్ ఇట్. ఓన్లీ వెన్ ద బిజినెస్ రియలైజెస్ ఇట్. సో అది రియలైజ్ అవుతుంది అనుకుంటే వాల్యూని మార్చి పెంచండి, లేకపోతే మార్చకండి అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఎగ్జాంపుల్ చూడండి. ఒక ల్యాండ్ వాడు కొనేటప్పుడు 2000 కొన్నాను, రైట్. అది నిజంగా దాని వాల్యూ మార్కెట్ లో మారిపోయి అది మార్కెట్ లో ఎంత వాల్యూకి మారిపోయింది? 1,02,000కి మారిపోయింది. అంటే నేను ఇప్పుడు 2000 ఉన్న అసెట్ నేను డబ్బులు ఖర్చు పెట్టింది 2000, అందుకే ల్యాండ్ 2000 చేశా, రికార్డ్ చేశా. కొంత పీరియడ్ తర్వాత చూస్తే దాన్ని నేను మార్కెట్ లోకి వెళ్ళి వెరిఫై చేస్తే, రైట్ అన్న, దాని వాల్యూ ఎంత చెప్తున్నారు? 1,02,000 చెప్తున్నారు ల్యాండ్ వాల్యూ. ల్యాండ్ వాల్యూ మారిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు నా బుక్స్ లో దీన్ని 1,02,000 రికార్డ్ చేయనా అంటే, రికార్డ్ చేస్తే రిలేషన్ కాన్సెప్ట్, అలా చేయకుండా అదే 2000 కంటిన్యూ చేస్తే కాస్ట్ కాన్సెప్ట్. సరే, ఎప్పుడు మరి నేను మార్చి రాయమంటారు? నీకు నిజంగా నమ్మకం ఉండేది కన్ఫామ్ గా మారుతుంది అనే అసెట్ యొక్క చేంజ్ ఏముంటది? కన్ఫామ్ గా మారుతుంది, బిజినెస్ దాన్ని రియలైజ్ చేయగలదు అని నువ్వు అనుకుంటే నువ్వు అసెట్ యొక్క కాస్ట్ ని మార్చేస్తాను. అది రియలైజ్ అవ్వదు అనుకుంటే ఆ కాస్ట్ నువ్వు ఏం చేయకూడదు? మార్చకూడదు, రైట్. సో రిలేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ఎనీ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ ఈస్ టు బి రికార్డెడ్ ఓన్లీ వెన్ ద బిజినెస్ రియలైజెస్ ఇట్, రైట్. అదర్వైజ్ we should not change the value of the asset, right. So any doubt? అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? బుచ్చిరాజు, బుచ్చిరాజు నీకు అర్థమైంది ఇది రిలేషన్ కాన్సెప్ట్ కి కాస్ట్ కాన్సెప్ట్ కి ఉన్న డిఫరెన్స్? అర్థమైంది సార్. మనం జనరల్ గా ఫాలో అయ్యే కాన్సెప్ట్ ఏంటి? కాస్ట్ కాన్సెప్ట్. కాస్ట్ కాన్సెప్ట్. కానీ రిలేషన్ వాల్యూ కూడా చూపించచ్చా? చూపించచ్చు. ఎప్పుడు? రియలైజ్ చేయాలని ఓన్లీ వెన్ ద బిజినెస్ రియలైజెస్ ఇట్. అది రియల్ గా చేంజ్, రియల్ ఇంక్రీజ్ అయితే చూపించచ్చు. లేకపోతే కనుక మనకు అవసరం రియల్ గా మారుతుంది. అది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పెరగాలనే రూల్ ఏం లేదు. దాన్ని రియల్ గా వాల్యూ పడిపోయింది కదా నాకు రాదు అని అనుకుంటే నేను ఏం చేయొచ్చు? బుక్స్ లో చూపించవచ్చు. బట్ కానీ జనరల్ గా ఫాలో అయ్యే మెథడాలజీ మాత్రం ఏంటన్నా? కాస్ట్ కాన్సెప్ట్ మాత్రమే. ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా? రైట్ నాన్న, యూజ్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ డ్యూయల్ ఆస్పెక్ట్. ఇది మీ అందరికీ తెలిసిందే. సో నువ్వు ఎప్పుడైనా సరే ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నప్పుడు we have to follow the double entry system అంటాం. ఏంటది? డబుల్ ఎంట్రీ సిస్టమ్. దట్ మీన్స్ every transaction or event has two aspects. ఏంటన్నా two aspects? One debit, one credit. One debit, one credit. Right, for example, చూద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది అనుకున్నాం. కే కార్తిక్ సార్. కార్తిక్, ఒక బ్యాలెన్స్ షీట్ నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక ట్రాన్సాక్షన్ చెప్తున్నాను నేను. ఎవ్రీ బిజినెస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్, అవునా కదా? ఆ క్యాపిటల్ తీసుకొస్తే రెండు అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా నాన్న? ఏంటన్నా అకౌంట్స్ ఏమేంటవి? క్యాపిటల్ అకౌంట్, డెబిట్ టు క్యాష్ అకౌంట్. వెరీ గుడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ 1 lakh నాన్న, క్యాష్ ఎంత అన్న? 1 lakh నాన్న. 1 lakh. సో వచ్చిన క్యాష్ అంతా ఓనర్ తీసుకొచ్చాడు అని రిప్రజెంట్ చేయడం, అదేగా లాంగ్వేజ్. అంతే సార్. అకౌంటింగ్ ఇది లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? ఓకే. వచ్చిన డబ్బులు అసెట్ 1 lakh అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఓనర్ తీసుకొచ్చాడు. ఓనర్ నుంచి. ఇప్పుడు ఈ 1 lakh ని నేను తీసుకుని ఒక అసెట్ కొనేసాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ కొన్నాను 50,000 పెట్టి. ఇప్పుడు మిషన్ 50,000 పెరుగుతుంది, క్యాష్ ఏమవుతుంది? 50,000 తగ్గుతుంది. తగ్గుతుందా? అర్థమవుతుందా? అంటే ఒక క్రెడిట్, ఒక డెబిట్. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50,000 పెట్టి నేను గూడ్స్ పర్చేజ్ చేశాను అనుకో, నా దగ్గరికి ఏమొస్తుంది? స్టాక్. స్టాక్ వస్తుంది. స్టాక్ వస్తుందా? స్టాక్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 లో ఒక 30,000 పెట్టి స్టాక్ కొనేసాను అన్న, అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇంకా 20,000. 20,000. ఇప్పుడు ఈ 30,000 స్టాక్ ని నేను
50,000 అమ్మేశాను. ఎస్ సార్. 50,000 అమ్మేశాను. 30 ఎంత అమ్మేశాను? 50. 50కి అమ్మేశాను. 50కి అమ్మేశాను అనుకో, స్టాక్ ని 30,000 50,000 అమ్మాను అనుకో, నాకు దానిలో ఏమొచ్చినట్టు? ప్రాఫిట్. ప్రాఫిట్ వచ్చింది సార్. అయితే 20,000. 50,000లో 25,000 క్యాష్ ఇచ్చింది, 25,000 డబ్బులు ఇంకా రాలే, తర్వాత వస్తాయి డేటాస్ అన్నమాట. ఓకే సార్. క్రెడిట్ బేస్ లో అమ్మాను, అప్పుడు ఎఫెక్ట్ అయింది. ఓకే సార్. క్రెడిట్ బేస్ లో అమ్ముతేనే సార్. క్రెడిట్ బేస్ లో అమ్మాను అనుకో, డేటాస్ వస్తారా బ్యాలెన్స్ షీట్ అసెట్? ఎస్ సార్. డేటా టు సేల్స్. డేటాస్ ఎంతమంది వచ్చారంటే 25. 25. స్టాక్ మొత్తం సేల్ చేస్తాను, 0 అయిపోయింది. Yes, డేటాస్ 25, ఇంకో 25 ఏమొచ్చింది? క్యాష్. క్యాష్ అప్పుడు ఈ Cash 20 account. కాస్త 25 పెరిగి ఎంత అవుద్ది? 45 అవుతుంది సార్. 45 అయింది. అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే స్టాక్ 30 పోయి ఎసెట్ ఎంత క్రియేట్ అయింది? 50 క్రియేట్ అయింది. 45 కదా సార్. 45 లో 20 ఆల్రెడీ ఉన్నది నాన్న, 25 కదా క్యాష్. అవును సార్. 25 అప్పుడు క్యాష్, 45 అయింది 25 సార్. డేటాస్ మొత్తం ఎంత వచ్చింది? 50 అయింది సార్ అక్కడికి. 50 అయింది. 30 పోయింది, మరి ఇంకో 20 ఏంటి? ఇంకో 20 డేటాస్ కదా సార్. ఇవ్వాల్సిన మళ్ళీ జాగ్రత్తగా 30 పోయింది స్టాక్, ఓకేనా? ఓకే సార్. 30లో 25 డేటాస్ వచ్చింది, ఓకే సార్. ఇంకో 25 క్యాష్ యాడ్ అయింది. ఓకే సార్. అంటే 50,000 పెరిగింది నాకు. డేటాస్ రూపంలో 25, క్యాష్ రూపంలో 25 పెరిగింది. Cash. స్టాక్ ఎంత పోయింది? 30 సార్. 30 నా బుక్స్ లో పోయింది. మరి ఎందుకు పెరిగింది ఇది? ఎందుకంటే ప్రాఫిట్ లో అమ్మాం కాబట్టి. కాబట్టి దాని అర్థం క్రెడిట్ సైడ్, నా లైబిలిటీ సైడ్ వస్తుంది, P&L ప్రాఫిట్ అంటే వస్తుంది 20,000. అర్థమవుతుందా? సో నువ్వు అల్టిమేట్ గా ఏ ట్రాన్సాక్షన్ అయినా చెయ్యి, దానికి ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఉంటుంది, ఒక ఎసెట్ ఒక లైబిలిటీ కానీ, లేదా ఒక ఎసెట్ ఒక ఎసెట్ కానీ, లేదా ఒక లైబిలిటీ కానీ ఎగ్జిస్ట్ అయిపోతాయి. అల్టిమేట్ గా బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. 50, 45. సో అల్టిమేట్ గా బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎంత ఉంది చూడు? 1,20,000. 50 ప్లస్ 50, 1,00,000 1 lakh plus 20. ప్లస్ 20 నేను మిస్టేక్ చేసామా ఎక్కడైనా? అంటే ఇది ర్యాండమ్ గా చెప్పారు కదా సార్. ఓకే, ర్యాండమ్ గా చెప్పాను, నాట్ అన్ ఇష్యూ. సో ఓవరాల్ గా నువ్వు ఏ ట్రాన్సాక్షన్ అని చెయ్యి, అల్టిమేట్ గా డెబిట్ అండ్ క్రెడిట్ యొక్క టోటల్, అంటే దట్ మీన్స్ బ్యాలెన్స్ షీట్ Equal అవుతుంది. టోటల్ డెబిట్స్ అండ్ టోటల్ క్రెడిట్, ఆర్ బ్యాలెన్స్ షీట్ టోటల్ Equal అవుతుంది. టోటల్ లైబిలిటీస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? సేమ్ ఉంటాయి. ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా? ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్ అన్న. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ డ్యూయల్ ఆస్పెక్ట్స్ కాన్సెప్ట్ లో వాడు చెప్తున్న పాయింట్ 2 ఆస్పెక్ట్స్ ని వాడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు? దీన్ని 2 ఆస్పెక్ట్ డెబిట్ అండ్ క్రెడిట్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు? ఇంక్రీజ్ ఇన్ వన్ అసెట్ విల్ డిక్రీజ్ ఇన్ అనదర్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఒక అసెట్ పెరిగి ఒక అసెట్ తగ్గుతుందంట. క్యాష్ అండ్ బ్యాంక్ 1 lakh లో నుంచి నేను 50,000 మిషనరీ కొంటే, మిషనరీ అనే అసెట్ పెరిగింది, క్యాష్ అనే అసెట్ తగ్గిపోయి 50,000 మిగిలింది. సో ఒక అసెట్ ఇంక్రీజ్ అయితే ఒక అసెట్ డిక్రీజ్ అవ్వచ్చు, లేదా ఇంక్రీజ్ ఇన్ అసెట్ విల్ సైమల్టేనియస్లీ ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ. సో దీన్ని సింపుల్ గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక బ్యాలెన్స్ షీట్ అనుకుంటే రెండు వైపులు ఎప్పుడు ఏముండాలి? సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్ పెరిగింది అనుకో, ఇటు సైడ్ అసెట్ కదా బ్యాలెన్స్ షీట్, రైట్ సైడ్ ఏంటిది? అసెట్. ఒక అసెట్ పెరిగింది అనుకో, టాలీ అవ్వాలంటే ఏం చేయాలి? ఐదర్ ఇటు సైడ్ పెరగాలి లేదా ఇటు సైడ్ తగ్గాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపీస్ పెరిగింది అనుకో ఒక అసెట్, ఒక ఆప్షన్ ఈ 100 ఇటు సైడ్ కూడా పెరిగింది అనుకో, అప్పుడు బోత్ సైడ్స్ టోటల్ ఏమవుద్ది? టాలీ అవుద్ది. లేదు ఇలా కాదు అనుకున్నాము, ఒక ఇటు సైడ్ ఒక అసెట్ పెరిగింది అనుకో, ఇటు సైడ్ ఇంకొక అసెట్ ఏమవ్వాలి? మైనస్ అవ్వాలి. అప్పుడేనా బోత్ సైడ్స్ టోటల్ ఏమవుద్ది? టాలీ అవుద్ది. రైట్. సో డెబిట్ అండ్ క్రెడిట్ కాన్సెప్ట్ ఇదే. ఇంక్రీజ్ ఇన్ వన్ అసెట్ విల్ డిక్రీజ్ ది అనదర్ అసెట్, ఇంక్రీజ్ ఇన్ అసెట్ simultaneously increase in liability, decrease in one asset or increase in another asset, decrease in one asset and decrease in liability. వీటిలో ఏ కేసు అయినా మనకి అప్లై. దీన్ని అటు నుంచి ఇటు మనం ఎన్నిసార్లు అయినా రాయించినా, సో అల్టిమేట్ గా దాని మీనింగ్ ఏంటి? డ్యూయల్ ఆస్పెక్ట్ మీనింగ్, ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ ఎ డబుల్ ఎంట్రీ సిస్టమ్. దట్ మీన్స్ 2 ఆస్పెక్ట్స్, 1 డెబిట్ 1 క్రెడిట్. ఆ డెబిట్ టు క్రెడిట్ అనేది బ్యాలెన్స్ షీట్ లోనే కనబడుతుంది. సింపుల్ గా మాట్లాడుకుంటే, 1 అసెట్ పెరిగితే ఇంకొక అసెట్ పెరగచ్చు, ఒక అసెట్ తగ్గితే ఇంకో అసెట్ తగ్గచ్చు. రైట్. మళ్ళీ ఒకసారి, 1 అసెట్ పెరిగితే ఒక లైబిలిటీ పెరగచ్చు, ఒక అసెట్ పెరిగితే ఇంకో లైబిలిటీ, రైట్. ఒక అసెట్ పెరిగితే ఇంకొక అసెట్ తగ్గచ్చు. కానీ అల్టిమేట్ గా నెట్ ఎఫెక్ట్ ఏంటి? సేమ్. దట్ బ్యాలెన్స్ షీట్ టోటల్ విల్ బి సేమ్. రైట్. అదే లైబిలిటీ సైడ్ నుంచి కూడా చెప్పచ్చు. ఒక లైబిలిటీ పెరిగింది సార్, ఇంకో సైడ్ అసెట్ పెరిగింది. ఒక లైబిలిటీ తగ్గింది సార్,
ఒక సైడ్ అసెట్ కూడా తగ్గొచ్చు. ఒక లైబిలిటీ పెరిగించారు, సేమ్ సైడ్ లైబిలిటీ కూడా తగ్గొచ్చు. ఒక లైబిలిటీ తగ్గించారు, సేమ్ సైడ్ అంటే లైబిలిటీ సైడ్ ఇంకో లైబిలిటీ తగ్గొచ్చు. సో అల్టిమేట్గా నెట్ ఎఫెక్ట్ ఈజ్ సేమ్. సో దీన్ని మనం అంటామన్న డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అని అంటాం, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటాం. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం 3 కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఒకటి కాస్ట్ కాన్సెప్ట్, రెండోది ఏంటి రిలేషన్ కాన్సెప్ట్, మూడోది డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. సో కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ది అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఎట్ ది ఎక్విజిషన్ ప్రైస్. రిలేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ది అసెట్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ అట్ ది రియలైజబుల్ వాల్యూ వెన్ ద బిజినెస్ రియలైజెస్ ఇట్. సో కాస్ట్ కాన్సెప్ట్, రిలేషన్ కాన్సెప్ట్ రెండు కూడా అసెట్స్ గురించి లయబిలిటీస్ గురించి మాట్లాడతారు. నెక్స్ట్ మూడోది డ్యూయల్ ఆస్పెక్ట్. సో డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ ఏ 2 aspects, one debit and one credit. రైట్ నా? సో దాని బ్యాలెన్స్ షీట్ ఇంపాక్ట్ లో మనం మాట్లాడుకుంటే అసెట్ చేంజ్, లయబిలిటీ చేంజ్ రెండింటి కూడా కంపారబుల్ ఉంటాయి. సో అల్టిమేట్ గా బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కన్జర్వేటిజం. సో దీన్ని కొంతమంది ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు నాన్న, దాని పేరు ప్రూడెన్స్. సో ఏం చెప్తుంది సార్ ఈ కాన్సెప్ట్? కార్తికేయ సార్ చెప్పు కార్తికేయ. కన్జర్వేటిజం ఆర్ ప్రూడెన్స్ కాన్సెప్ట్. కన్జర్వ్ అంటే మీనింగ్ ఏంటి? కన్జర్వ్ అంటే ఫాలో చేయడం. ఫాలో చేయడం. కన్జర్వ్ గా ఉన్నారు చాలా మంది, ఈ అబ్బాయి చాలా కన్జర్వ్ గా ఉన్నాడు అంటారు కదా, అంటే అర్థం ఏంటి? పొదుపుగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, అట్మోస్ట్ కేర్ తో ఉండడం. సో దాన్ని మనం ఏమంటాం? కన్జర్వేటిజం ఆర్ ప్రూడెన్స్ అని అంటాం. అకౌంటింగ్ లో జాగ్రత్త అంటే ఏంటి కార్తికేయ? అకౌంట్స్ లో కన్జర్వేటిజం అంటే ఏంటి? కార్తికేయ సార్ అకౌంట్స్ లో కన్జర్వేటిజం అంటే ఏంటి మరి? అకౌంటింగ్ లో జాగ్రత్త ఎక్కడ ఉంటుంది? ప్రాఫిట్ లైక్ జాగ్రత్త సార్. ఎప్పుడు జాగ్రత్తగా ఆర్గనైజేషన్ జాగ్రత్తగా ఉండడం ఏంటి? సో దే విల్ రికార్డ్ ది ఫ్యూచర్ లాసెస్. దే విల్ ఎక్స్పెక్ట్ ది ఫ్యూచర్ లాసెస్, నాట్ ఫ్యూచర్ గెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫ్యూచర్ లో ఒక ఎక్స్పెండిచర్ ఉంది అంటే మనం జాగ్రత్త పడి డబ్బులు దాచుకుంటామా లేదా? ఎస్ సార్, దాచుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఉంది, సో ఒక 5 years తర్వాత ఉంది, ఏం చేస్తాం? ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ ఏం చేస్తాం? సెట్ సైడ్ పక్కన పెట్టుకుంటాం కదా. ఎస్ సార్. ఫ్యూచర్ లో నాకు లాస్ వస్తుందని తెలిసినప్పుడు మనం జాగ్రత్త. ఫ్యూచర్ లో నాకు డబ్బులు వస్తాయని తెలిసి ముందే ఇన్కమ్ కింద రాసేసుకుంటామా నా డబ్బులే అని? అలా రాయకూడదు. అది కన్జర్వేటిజం కాదు. లాస్ జరుగుతుందంటే జాగ్రత్త పడచ్చు, కానీ ఫ్యూచర్ లో గెయిన్ వస్తుందంటే దాని గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. దానిలో జాగ్రత్త ఏముంది? ఇంకా మంచిదే కదా అది. రైట్, అదే కన్జర్వేటిజం కాన్సెప్ట్ ఆర్ ప్రూడెన్స్ కాన్సెప్ట్. ఏం చెప్తుందో ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Conservatism concept states that accountant should not anticipate any future income. Should not anticipate future income. ఫ్యూచర్ లో నాకు ఎంత డబ్బులు వస్తాయని ఊహించుకుని ఇన్కమ్ రాసేసుకోకూడదు, రాయకూడదు ఇన్కమ్ అలాగా. రైట్, ఫ్యూచర్ లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాటరీ టికెట్ తీసుకున్నాను, నాకు లాటరీ ఫ్యూచర్ లో తగులుతుంది గ్యారంటీగా. సో నాకు బిజినెస్ కు 1 lakh రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, 1 lakh రూపాయలు నాకు ఇన్కమ్ వస్తుంది. సో ఈ 1 lakh నా ప్రాఫిట్ అని ముందే రాసేసాను. లేదు, నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ నేను అప్లై చేస్తాను, అది నాకు వచ్చేస్తుందని డిసైడ్ అయిపోయి నాకు కాంట్రాక్ట్ ఇన్కమ్ అని చెప్పి 1 lakh రూపాయలు రాసేసాను నా బుక్స్ లో ఇన్కమ్ కింద, రాయొచ్చా? అలా ఓకేనా? కానీ ఏం చెప్తుంది? ఓకే, ఇన్కమ్ అయితే అలా రికార్డ్ చేయొద్దు, కానీ హౌఎవర్ దే షుడ్ ప్రొవైడ్ ఫర్ ఆల్ పాసిబుల్ లాస్. ఫ్యూచర్ లో లాస్ ఉంటుందని నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కస్టమర్ కి గూడ్స్ సేల్ చేశాను. ఆ కస్టమర్ తర్వాత తెలిసింది అందరి దగ్గర గూడ్స్ కొంటాడు కానీ ఎవరికి డబ్బులు పే చేయలేదు. అప్పుడు నేను ఏం చేస్తాను? బలవంతంగా డబ్బులు అడగగలనా? కోర్టులో కేసు ఫైల్ చేస్తాను, అవన్నీ వేరే ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ వేరే ఇష్యూ. కానీ నాకు తెలుసు నా ఫ్యూచర్ లో నాకు లాస్ ఉంటుందని తెలుసు, ఆ కస్టమర్ నాకు డబ్బులు ఇవ్వడం తెలుసు. అప్పుడు నేను ఏం చేస్తాను?
మనీ రిజర్వ్ చేసుకుంటాం సార్ సమ్ అమౌంట్. దాచుకుంటాం మనం. దాన్ని మనం ఏమంటాం? ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటాం. ఎస్ సార్. జరిగితే బ్యాడ్ డెట్స్, కానీ జరుగుతాయని ఊహిస్తే ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్. అర్థమవుతుందా? అంటే జరుగుతుందని తెలుసు కానీ ఎంతో తెలియదు నాకు. నువ్వు అబ్జర్వ్ చేయాలని. సో లాస్ కి దీనికి డిఫరెన్స్. సో లాస్ అంటే జరిగితే లాస్, అంతే కదా? ఎస్ సార్. ఇప్పుడు కస్టమర్ నేను ఇంకెవ్వను అన్నాడు, ఇట్స్ ఎ లాస్. ఇంకా కస్టమర్ నేను అడగలేదు, వాడు ఇవ్వనని చెప్పలే, కానీ నాకు తెలుసు ఆ కస్టమర్ ఎగ్గొడతాడని. అప్పుడు నేను ఏమని అనుకుంటాను? ఓకే, ఫ్యూచర్ లో నాకు లాస్ ఉంటుందని తెలుసు, బట్ ఎంత ఉంటుందో తెలియదు. ఎంతో కొంత రీజనబుల్ అమౌంట్, కామన్ సెన్స్ పెట్టి ఒక రీజనబుల్ అమౌంట్ దాస్తాను ఆయన. దాస్తారు సార్. దాన్ని మనం ఏమన్నాం? కన్జర్వేటిజం అంట. ఎస్. రైట్. ఏం చెప్తుందో ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్. మ్యూట్ చేశాను కాబట్టి. సో కన్జర్వేటిజం కాన్సెప్ట్ ఏం చెప్తుందన్నా? షుడ్ నాట్ యాంటిసిపేట్ ఫ్యూచర్ ఇన్కమ్, హౌవెవర్ షుడ్ ప్రొవైడ్ ఆల్ పాసిబుల్ లాసెస్. షుడ్ ప్రొవైడ్ ఆల్ పాసిబుల్ లాసెస్. అదే కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజం. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే నువ్వు ఆ లాసెస్ ని ఎక్స్పెక్ట్ చేసావు, ఫ్యూచర్ లో లాస్ ఎలా ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ వల్ల నువ్వు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్రియేట్ చేసిన. రైట్. ఈ ప్రావిజన్స్ అనేవి క్రియేట్ చేయ ఏ ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్. ఏదైనా ఫ్యూచర్ లో నాకు ఒక ఎక్స్పెండిచర్ ఉంటుంది అంటే మనం జాగ్రత్త పడే కాన్సెప్ట్ పేరేంటి? కన్జర్వేటిజం. ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటన్నా? ద గోల్డెన్ రూల్ ఆఫ్ కరెంట్ అసెట్ వాల్యూస్. రైట్. is valued at cost or market value, whichever is lower is originated from conservatism. Most important point. Next, నిత్య. ఎస్ సార్. అమ్మ నిత్య, ఇప్పుడు చూడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాలెన్స్ షీట్ చేసే ఒక ఇయర్ ఎండ్ టైంకి రైట్ నా దగ్గర స్టాక్ మిగిలిపోయింది. ఎస్ సార్. ఒక ఇయర్ ఎండ్ టైం నా దగ్గర స్టాక్ ఎంత మిగిలిందంటే ఒక 100 పెన్స్ ఉండిపోయినాయి. దాని యొక్క వాల్యూ ఒక్కొక్కటి 100 రూపీస్. దట్ ఈక్వల్స్ టు 10,000. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు ఈ 10,000 ఫ్యూచర్ లో నేను 100 రూపీస్ కి దాన్ని అమ్మలేను. మార్కెట్ లో ఆ పెన్నుకి డిమాండ్ పడిపోయింది, నాకు తెలిసింది ఆ విషయం. ఎస్ సార్. అప్పుడు నేను ఏం చేస్తాను? ముందుగా ఊహించి మన వచ్చిన ప్రాఫిట్ నుంచి కొంచెం అమౌంట్ దాచుకుంటాం కదా, అంతే కదా? ఎస్ సార్. అలా దాచుకోవడం కాకుండా స్టాక్ వాల్యుయేషన్ కి సపరేట్ రూలే పెట్టేశారు. ఏమంటారు రూలు? కాస్ట్ ఎంతో చూడండి, దాని యొక్క మార్కెట్ వాల్యూ చూడండి, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఫర్ ఎగ్జాంపుల్, కాస్ట్ 100 రూపీస్, 10,000 రూపీస్ నాన్న, మార్కెట్ వాల్యూ 9,000 రూపీస్. అంటే నేను బుక్స్ లో స్టాక్ ఎంత రాస్తాను? 9,000 రాసా. అంటే నేను ఆల్రెడీ ఎంత తగ్గించేసుకున్నా? 1,000 తగ్గించేసారు. రైట్ నా? ఎందుకు తగ్గించేసా? ఫ్యూచర్ లో నాకు రాదనే క్లారిటీ ఉంది, అది ఖచ్చితంగా తగ్గిపోతుందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ నేను ఏ కాన్సెప్ట్ ద్వారా అప్లై చేస్తాను? కన్జర్వేటివ్. అదే ఇప్పుడు చూడు, ఇక్కడ నేను వాల్యూ మార్కెట్ లో దానికి 11,000 ఉంది అనుకో. అంటే విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే ఎంత? 10,000. 10. అంటే నేను కాస్ట్ ఎంత కొనాలో అంతకే రికార్డ్ చేస్తాను, నేనేమీ తగ్గించలేదు, పెంచలేదు. అంటే ఫ్యూచర్ లో ఇన్కమ్ వస్తే రికార్డ్ చేస్తానా? చేయలేదు. బట్ ఫ్యూచర్ లో లాస్ ఉంటే చేయాలి, తగ్గించి చూపిస్తాను. అదే ఇప్పుడు చూడు, విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే మీనింగ్ అదేనా వస్తుందా లేదా? అప్పుడు నేను విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అమౌంట్ తీసుకోమని చెప్పలేదు, నేను కాస్ట్ తీసుకోమని చెప్పలేదు. విచ్ ఎవర్ ఇస్ లోవర్ అన్నాను. లోవర్ అంటే అది కాస్ట్ కన్నా తగ్గితే తగ్గిన వాల్యూ తీసుకుంటాం, కాస్ట్ కన్నా పెరిగితే కాస్ట్ వాల్యూ తీసుకుంటాం. పెరిగిన వాల్యూని మనం కన్సిడర్ చేయకూడదు. సో మరి ఈ కాన్సెప్ట్ లో కన్జర్వేటిజం ఉందా లేదా? ఉంది సార్. AS2 అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 ఇన్వెంటరీ వాల్యుయేషన్ రూల్ అనేది ఏంటా రూల్? ది స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. రూల్ దేని వల్ల క్రియేట్ చేసిన రూల్ ఇది? కన్జర్వేటిజం. ఓకేనా? ప్రావిజన్స్ ఇవన్నీ కూడా ఎందువల్ల క్రియేట్ చేసాం? కన్జర్వేటిజం కాన్సెప్ట్. అయితే రైట్ అన్న, మ్యూట్ చేశాను. అయితే ఈ కాన్సెప్ట్ అప్లై చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అట్లీస్ట్ 3 క్యారెక్టరిస్టిక్స్ కుడ్ బి ఐడెంటిఫైడ్. 3 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలంటున్నాను దాన్ని కన్జర్వేటిజం కాన్సెప్ట్ అప్లై చేస్తాం. ఒకటి ప్రూడెన్స్. ఇందాక చెప్పే కాన్సెప్ట్ ప్రూడెన్స్ అని కూడా పిలవచ్చు అని. సో ఎందుకు సార్ ప్రూడెన్స్ అంటే? అట్మోస్ట్ కేర్, కాన్సన్ట్రేషన్, రైట్? అట్మోస్ట్ కేర్ అనమాట. రీజనబుల్ డిగ్రీ ఆఫ్ కాషన్ అంటాం. అంటే నువ్వు ఏదైనా ఎస్టిమేట్, ఇప్పుడు నాకు ఫ్యూచర్ లో డేటాస్ నుంచి డబ్బులు రావు నువ్వు చెప్తున్నావు కదా, అది రీజనబుల్ గా చెప్పాలి. దాని దగ్గర నీకు బేస్ ఉండాలి, ప్రాపర్ బేస్. ఆ డిగ్రీ ఆఫ్ కాషన్ తో నువ్వు వాల్యూని, లాస్ ని క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని నా బుక్స్ లో ప్రాఫిట్ తగ్గించడానికో ఇంకేదైనా రీజన్ కోసమో లేదా ప్రాఫిట్ పెంచడానికో నేను ఏ అడ్జస్ట్మెంట్స్ చేయకూడదు. రైట్? దాన్ని మనం అంటాం ప్రూడెన్స్ అని అంటాం. సో దట్ ఈస్
జడ్జ్మెంట్ అబౌట్ ది పాసిబుల్ ఫ్యూచర్ లాసెస్. నెక్స్ట్ న్యూట్రాలిటీ. సో ఇలాంటివి చేసినప్పుడు చాలా న్యూట్రల్ గా ఉండాలి. అలాగే నెక్స్ట్ ఫేత్ఫుల్ రిప్రజెంటేషన్. సో డేటా ఫేత్ఫుల్ గా రిప్రజెంట్ చేయాలి, రైట్? ఇవి జనరల్ థింగ్స్. న్యూట్రాలిటీ, ఫేత్ఫుల్నెస్ ఇవన్నీ జనరల్ థింగ్స్. బట్ ప్రూడెన్స్ అంటే డిగ్రీ ఆఫ్ కాషన్. సో కాషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఏదైనా ఫ్యూచర్ లో లాస్ వస్తుందని నువ్వు డిసైడ్ చేసి రికార్డ్ చేయాలనుకుంటే దానికి ఎంత కొంత కాషన్ తో మనం ప్రూవ్ చేసుకుంటూ బేసిస్ క్రియేట్ కరెక్ట్ గా తీసుకుంటూ మనం ఎస్టిమేట్ చేయొచ్చు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో. సో ఆ కాన్సెప్ట్ మనం ఏమంటాం? కన్జర్వేటిజం కాన్సెప్ట్ అని అంటాం, రైట్? నెక్స్ట్ కాన్సెప్ట్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది? కన్సిస్టెన్సీ. చరిష్మా. సార్, రైట్. కన్సిస్టెన్సీ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్ మీనింగ్ స్టేబుల్ గా కాన్స్టెంట్ గా ఉండడం సార్. రైట్, వెరీ గుడ్. సో కన్సిస్టెన్సీ మీనింగ్ కరెక్ట్ గా చెప్పాలి. ఏం చెప్తున్నావు నువ్వు? కాన్స్టెంట్ గా ఉండాలి. ఏంటి కాన్స్టెంట్ గా ఫాలో అవ్వాలి అకౌంటింగ్ లో? ఇప్పుడు మనం మాట్లాడుతున్న అకౌంటింగ్ గురించి కదా. ఎస్ సార్. అకౌంటింగ్ లో మరి ఏది కాన్స్టెంట్ గా ఉండాలి? అకౌంటింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేస్తాం కదా సార్. సింపుల్ వర్డ్స్ క్లియర్ గా చెప్తాను, చెప్పింది కరెక్ట్. సో దాని టెర్మినాలజీలో నేర్పిస్తాను. దాన్ని ఏమంటామంటే అకౌంటింగ్ పాలసీ అంటాం. ఏమంటుందని? అకౌంటింగ్ పాలసీ. సో ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్ అకౌంట్స్ చేసేటప్పుడు, అకౌంటింగ్ చేసేటప్పుడు ది అకౌంటింగ్ పాలసీ షుడ్ బి కాన్స్టెంట్. ది అకౌంటింగ్ పాలసీ షుడ్ బి కాన్స్టెంట్. చెప్పగలవా వాట్ ఈస్ మెంట్ బై అకౌంటింగ్ పాలసీ? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సింపుల్ వర్డ్. నేను ఇంకా క్లియర్ గా డెఫినేషన్ మన టెర్మినాలజీ అన్ని చెప్పేదంతా రైట్ అయినా జనరలైజ్ చెప్తున్నాం. సో కొంచెం టెర్మినాలజీలో మనం చెప్పాలి. సో అకౌంటింగ్ పాలసీ రిఫర్స్ టు ప్రిన్సిపల్ అండ్ మెథడ్స్ ఆఫ్ అప్లయింగ్ దీస్ ప్రిన్సిపల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఏం చెప్తాను? అకౌంటింగ్ చేసేటప్పుడు కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వాలి అన్ని కూడా అని చెప్తాను. ఏదైనా కన్సిస్టెంట్ గా కాన్స్టెంట్ గా సేమ్ ఉండాలి అని. ఏంటి సేమ్ ఉండాలి? ఏదైనా పాలసీ ఒకటి ఆర్గనైజేషన్ ఫాలో అయితే అది కన్సిస్టెంట్ గా ఎలా ఉండాలి? కన్సిస్టెంట్ గా ఉండాలి. అసలు పాలసీ అంటే ఏంటి? పాలసీ రిఫర్స్ టు ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ అప్లయింగ్ దోస్ ప్రిన్సిపల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చరిష్మా వింటున్నావా? ఎస్ సార్. మన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ సార్. వెరీ గుడ్, స్మార్ట్ అండ్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ కోసం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనేది ఒక ప్రిన్సిపల్. ఓకేనా? ఎస్ సార్. ఎవ్రీ అసెట్ యూజ్ చేస్తే దాని మీద ఏం కట్టాలి? డిప్రిసియేషన్ కట్టాలి, రైట్? దాన్ని ఏమంటాం? ప్రిన్సిపల్ అంటాం. ఈ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి చాలా మెథడ్స్ ఉంటాయి, లైక్ స్ట్రైట్ లైన్ మెథడ్, WDV మెథడ్, సింకింగ్ ఫండ్ మెథడ్, యాన్యుటీ మెథడ్, మిషన్ హవర్స్ మెథడ్, ఇలా చాలా మెథడ్స్ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే నువ్వు డిప్రిసియేషన్ కడతాను, నువ్వు SLM మెథడ్ ఫాలో అవుతున్నావా? ఫాలో అవుతున్నాను. ఎవ్రీ ఇయర్ అదే ఫాలో మార్చదు. The principle and its method should be followed consistently. Okay, Nana? Yes, sir. For example, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ just understanding కోసం మన ఇన్వెంటరీని వాల్యూ చేస్తాం. క్లోజింగ్ స్టాక్ ని వాల్యూ చేసేటప్పుడు కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాక చెప్పాను ఇన్వెంటరీ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ ఏంటి? కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇప్పుడు దీనిలో కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటో మెథడ్స్ అంటే లైక్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లీఫో అంటాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫీఫో అంటాం, రైట్ అన్న? వెయిటెడ్ యావరేజ్ అంటాం. ఇలా చాలా మెథడ్స్ ఉంటాయి. సో ఎక్కడైనా ఒక పాలసీ ప్రిన్సిపల్ ఉంటుంది, దానికి సంబంధించిన మెథడ్స్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్ ని మెథడ్ ని కలిపి ఏమనాలి? పాలసీ అనాలి. ఈ పాలసీ ఎప్పుడు ఎలా ఫాలో అవ్వాలి? కాన్స్టెంట్ గా ఫాలో, కన్సిస్టెంట్ గా ఉండాలి, మారకూడదు. ఎవ్రీ ఇయర్ సేమ్ ఫాలో అవ్వాలి అని చెప్పే కాన్సెప్ట్ పేరు ఏంటి? కన్సిస్టెన్సీ. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ జాహ్నవి. మా జాహ్నవి ఇంత బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్వశ్చన్ అడుగుతాను చూడు. ఒక ఆర్గనైజేషన్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఎవ్రీ టైం. ఓకేనా? ఏ మెథడ్ ఫాలో అవుతుందంటే స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో అవుతుందండి. కానీ తర్వాత ఏం జరిగిందంటే ఒక రోజు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నుంచి నాకు నోటీస్ వచ్చింది.
Yes, sir. మీరు స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు, బట్ యాజ్ పర్ ది యాక్ట్ మీరు WDV ఫాలో అవ్వాలి అని చెప్పాడు. Yes, sir. ఓకేనా? Yes, sir. యాక్ట్ చెప్తే చేస్తావా చేయమా? చేస్తాం సార్. చెయ్యాలి. కానీ మరి అకౌంటింగ్ రూల్ ఏం చెప్తుంది మరి? అంతా ఒకేలా ఫాలో అవ్వాలి ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండాలని చెప్తుంది. కానీ మనకేమో యాక్ట్ ఏం చెప్తుంది? అది రాంగ్ బాబు, నువ్వు మార్చు అని చెప్తుంది. డబుల్. ఎస్ సార్. మరి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ కి ఎక్సెప్షనే కదా? ఎస్ సార్. చూడండి జాతకి ఏం చెప్తాడు. An enterprise should change its accounting policy. పాలసీని చేంజ్ చేయొచ్చంట. In any of the following circumstances. కొన్ని కేసెస్ లో పాలసీని చేంజ్ చేయొచ్చండి. చేంజ్ చేయొచ్చు అంటే ఎవ్రీ టైం కాదు, వన్ టైం చేంజ్ చేసుకుని మళ్ళీ ఏం చేయొచ్చు? కాన్స్టెంట్ గా మళ్ళీ ఫాలో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, టు బ్రింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది స్టాండర్డ్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్ అంటే గైడ్ లైన్ అన్నది. సో ఇన్స్టిట్యూట్ ICAI వాడు మనకి ఇచ్చే గైడ్ లైన్. సో ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలో చెప్పేది అకౌంటింగ్ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ లో ఈ సిచ్యువేషన్ ని SLM కట్టండి, స్ట్రైట్ లైన్ మెథడ్ కట్టండి, WDV చేయండి అని చెప్పేసాడు అనుకున్నా, అప్పుడు నేను మార్చడానికి ఉంది. స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. మరి స్టాండర్డ్ ఫాలో అవ్వాలంటే నేను ప్రస్తుతానికి మెథడ్ చేంజ్ చేయాలిగా. ఎస్ సార్. మెథడ్ చేంజ్ చేస్తాను, మరి నెక్స్ట్ టైం నేను చేంజ్ చేస్తాను మళ్ళీ. ఇదే కాన్స్టెంట్. ఏదైతే అది కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా ఫాలో అవుతాను. ఓకేనా? ఓకే. ఓకే సార్. అలాగే నెక్స్ట్ లాలో కూడా చెప్పారు ఇదే సిచ్యువేషన్. ఎస్ సార్. అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాది స్కాలర్స్ EA అకాడమీ. ఓకేనా? సో మన స్కాలర్స్ EA అకాడమీలో సో మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో అవుతుంది. ఎస్ సార్. మనలాగే సిమిలర్ బిజినెస్ ఇంకొకటి చేస్తున్నారు, ఎస్ సార్. వాళ్ళేమో WDV ఫాలో అవుతున్నారు. ఆల్మోస్ట్ మనలాగే సిమిలర్ బిజినెస్ చేసే అందరూ WDV ఫాలో అవుతున్నారు, కానీ నేను ఒక్కనే అసలు ఏం చేయమంటారు? ఎస్ సార్. ఏదైనా ఒకటే కదా సార్ ఎలా కాన్స్టెంట్. అవుద్ది? ఇప్పుడు డిప్రిసియేషన్ రెండు మెథడ్స్ లో సేమ్ డిప్రిసియేషన్ అమౌంట్ వస్తుందా? రాదు సార్. అప్పుడు ప్రాఫిట్స్ ఏం వస్తుందా? రాదు సార్. మరి రెండు ప్రాఫిట్స్ నేను కంపేర్ చేసుకోవచ్చా? నేను మార్కెట్ లో ఉన్న నాలాంటి సిమిలర్ బిజినెస్ ప్రాఫిట్స్ నేను కంపేర్ చేసుకోవచ్చా? చేసుకోలేం సార్. మరి చేయాలంటే ఖచ్చితంగా అందరూ ఎలా ఉండాలి? సేమ్ ఫాలో అవ్వాలి కదా. WD. ఎస్ సార్. మరి అప్పుడు ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ నుంచి నేను కూడా ఏం చేయాలి? WD మార్చుకోవాలి. ఎందుకు మారుతున్నాను ఇది? ఎస్ సార్. ఆ రీజన్ కూడా నువ్వు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఏం చేయొచ్చు నా లాస్ట్ పాయింట్ అదే. when under the change circumstances a new method will reflect the true and fair picture. నీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ గా ఉండడం కోసం, ఫెయిర్ పిక్చర్ రప్పించడం కోసం నువ్వు కావాలంటే ఏం చేయొచ్చు? మెథడ్ ని చేంజ్ చేసుకో. ఇవన్నీ 3 పాయింట్స్ ఏంటన్నా? ఎక్సెప్షన్స్. ఓకేనా? సో కన్సిస్టెన్సీకి ఏంటివి? ఎక్సెప్షన్స్. సో కన్సిస్టెంట్ గా నేను ఫాలో అవ్వాలి, కానీ వన్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మార్చుకోవచ్చు. మార్చుకున్నాక మళ్ళీ దాన్ని ఇష్టం వచ్చినట్టు కాదు, మళ్ళీ రెగ్యులర్ గా దాన్ని ఏం చేయాలి? నేను కన్సిస్టెంట్ గా ఫాలో. రైట్ డన్. ఎస్ సార్. సో దీన్ని మనం అంటాం కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ అంటాం. రైట్, మ్యూట్ చేశాను. అర్థమవుతుందో లేదో చెక్ చేసుకో. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అన్న లాస్ట్ కాన్సెప్ట్ మెటీరియాలిటీ. కాన్సెప్ట్ పేరుకే ఈజీ, కానీ చాలా ఈజీ అంటే నా ఉద్దేశం కష్టమని కాదు. నాకు పేరుకే ఈజీ అంటే నా ఉద్దేశం కొంచెం చూడడానికి ఈజీ కనబడుతుంది పేరు, కానీ దాంట్లో చాలా మ్యాటర్ ఉంటాయి. లైక్ మెటీరియాలిటీ. సో చూద్దాం, ఒక పర్సన్ వెళ్తాం. సమిత, సమిత, శ్రీ సుప్రజ. రైట్ అన్న. ఎవరమ్మా మాట్లాడేది? సుప్రజ. సుప్రజ. సో మెటీరియాలిటీ అని అన్నాడు కదా వీడు. సో దీని నుంచి ఫస్ట్ నీకు అర్థమయ్యే ఏదైనా వర్డ్ ఏం అర్థమవుతుందో చెప్పగలవా? వర్డింగ్ నుంచి. మెటీరియాలిటీ. మెటీరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అంటే నీకు ఏమనిపిస్తుంటది? ఏమన్నా బిజినెస్ లో కావాల్సిన స్టాక్ అనుకుంటున్నాం, అంతేనా? రా మెటీరియల్ అనుకుంటున్నాం కదా. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు, మైండ్ లో తీసే. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకేమైనా ఆలోచించు. మెటీరియాలిటీ అంటేనన్నా ఇంపార్టెన్స్. రైట్, ఇంకో మీనింగ్ ఏంటి? ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్. సో మెటీరియల్ ఐటమ్ అంటాం. విన్నావా ఎప్పుడైనా? మెటీరియల్ ఐటమ్ అంటే ద ఐటమ్ హ్యాస్ గివెన్ సమ్ ఇంపార్టెన్స్. సో అకౌంటింగ్ లో చాలా విషయాల్ని మెటీరియల్ ఐటమ్ కింద ట్రీట్ చేయాలి.
రైట్ అన్న. ఎస్ సార్. ఏంటా మెటీరియల్ ఐటమ్స్? దీనికి ఒక చిన్న డెఫినేషన్ చెప్పాడు. అక్కడ ఉన్న డెఫినేషన్ చదివాక అప్పుడు నేను దానికి మీనింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ఉన్న దాన్ని అబ్జర్వ్ చేయాలి. అకార్డింగ్ టు మెటీరియాలిటీ, సెకండ్ లైన్ లో చదువుతాను. ఆల్ ఐటమ్స్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ఎఫెక్ట్ ఆన్ బిజినెస్ should be disclosed in the financial statements. Any insignificant item which will only increase the work of an accountant will not be relevant to the user's need, should not be disclosed in the financial statements. Right? So, ఏం చెప్తున్నాడు వాడు? The item having the significant economic effect. Significant economic effect, right? That should be disclosed in a financial statement separately. That should be disclosed in the financial statement separately. The point. So, నీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. మాట్లాడుతాను సమిత కదా, సమిత. సుప్రజయ్ సార్. రైట్. సుప్రజయ్ నీకు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేయి. ఎస్ సార్. ఇది నా ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ ఓకేనా? ఎస్ సార్. సో ట్రేడింగ్ అకౌంట్ లో నేను కొంత ఇన్ఫర్మేషన్ నీకు రాస్తాను. సో లైక్ టు పర్చేజెస్ అని చెప్పి 9,99,900.20 ఓకేనా? ఎస్ సార్. బై సేల్స్, కస్టమర్స్ కి సేల్ చేశాను. చాలా ప్రొడక్ట్స్ అన్ని కూడా మల్టిపుల్ పాయింట్స్ కూడా అమ్ముతాం కదా. ఎస్ సార్. సేల్స్ వచ్చి 1,22,233.50 purchase sale now. Then what is the gross profit in this business? 1,22,233.5 minus 99,000. Sorry, 99,900.2. This is the 22,333. ఓకేనా? ఎస్ సార్. ఇది ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చిన ప్రాఫిట్ నా. నేను ఏం చేశానంటే నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేప్పుడు తీసేద్దామని తీసాను. అయ్యో ఇది కూడా ఎందుకు తీసేద్దామని తీసేసి ఇది 3 కాస్త ఏం చేస్తాను నాన్న? 4 చేస్తారు. రైట్. అప్పుడు 333 కాస్త ఏమైందన్నా? 34 సార్. నేను మోసం చేశానా లేదా ఆర్గనైజేషన్ ని? అకౌంటింగ్ చేసాను నేను మోసం చేశానుగా. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ నేను ఎవరికి ఇస్తాను? యూజర్స్ కి ఇస్తారు. వెరీ గుడ్. యూజర్స్ అందరికి ఇదే ఇస్తాను కదా. నేను ఇప్పుడు ఆర్గనైజేషన్ మోసం చేసిందా చేయలేదా? చేసిందా? ఎస్. ఇప్పుడు ఈ 1 రూపీ నేను మార్చేయడం వల్ల నువ్వు నా ఆర్గనైజేషన్ లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతావా? నో సార్. నువ్వు ఒక ఇన్వెస్టర్ అనుకో. ఎస్. నీ మైండ్ సెట్ నువ్వు చెప్పాలి. ఇప్పుడు నీ ఆలోచన ప్రకారం నీ చేసిన మిస్టేక్ వల్ల ఆ డబ్బులు తీసుకుని వెనక్కి వెళ్ళిపోతావా? నో సార్. సార్ అక్కడ జస్ట్ చాలా మైన్యూట్ వాల్యూ కదా. సో పాయింట్ ఫిగర్స్ అన్నది అంతే కదా. సో పాయింట్ వాల్యూస్, ఫిగర్స్, నామినల్ వాల్యూస్ కదా. వీటి యొక్క మార్పుల వల్ల నా స్టేట్మెంట్స్ చూడడానికి క్లమ్జీగా ఉన్నాయని నేను చేంజ్ చేశాను. కావాలని కాదు ఇది కదా. ఆ పాయింట్ వాల్యూస్ ఫిగర్స్ రాయడం వల్ల క్లమ్జీగా ఉందని నేను ఏం చేశాను? అవి తీసేసి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశాను కదా నాన్న. ఇది నేను ఎవరిని మోసం చేసినానికి కాదు. దీనివల్ల యూజర్ యొక్క డెసిషన్ మేకింగ్ ఏమీ మారిపోదు. అర్థమవుతుంది ఏం చెప్పండి? దీనివల్ల యూజర్ యొక్క డెసిషన్ మేకింగ్ ఏమీ మారిపోదు. ఇది నా ఎకనామిక్ బిజినెస్ లో నా ఎకనామిక్ ఎఫెక్ట్ ఏమీ సిగ్నిఫికెంట్ కాదు. సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ఎఫెక్ట్ అయింది అంటే నా ప్రాఫిట్ సిగ్నిఫికెంట్ గా ఎఫెక్ట్ అయిపోయిందా? లేదు నాన్న. అంటే ఇప్పుడు నేను దాన్ని మార్చొచ్చా మార్చకూడదా? మార్చుకోవచ్చు అని చెప్పే కాన్సెప్ట్ మెటీరియల్. ఇదే అది కదా ఏదైనా సరే. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడు. ఇంకొక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కేల్ కొన్నాను ఆర్గనైజేషన్ లో. స్కేల్ పర్చేజ్ చేశాను. ఓకేనా? స్కేల్ వద్దు కానీ ఇంకా నీకు బాగా తెలుసు క్యాలిక్యులేటర్. అకౌంటింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఆర్గనైజేషన్ లో క్యాలిక్యులేటర్ కావాల్సిందే కదా. సో క్యాష్ క్యాలిక్యులేటర్ 500 రూపీస్ పెట్టి పర్చేజ్ చేశాను.
దీనికి లైఫ్ వచ్చి ఆ క్యాలిక్యులేటర్ అమ్మేవాడు చెప్పాను అన్న 5 years లైఫ్ ఇచ్చాను అన్న. ఎస్ సార్. అప్పుడు నా బ్యాలెన్స్ షీట్ లో నేను ఏం చెప్తాను, నేను నా బ్యాలెన్స్ షీట్ లో క్యాలిక్యులేటర్ అనేది మోర్ దాన్ 1 year కాబట్టి దాన్ని ఎలా చూపిస్తాను నేను ఇప్పుడు ఎసెట్ ఎసెట్ చూపించాను. ఎస్ సార్. ఎవ్రీ ఇయర్ దీన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తాను. అలా ఎన్ని ఏళ్ళ పాటు క్యాలిక్యులేటర్ ఉంటుంది? 5 years సార్. సో ఎవ్రీ ఇయర్ దాన్ని యూజ్ చేస్తే దాని మీద ఏం కడతాను? డెప్రిషియేషన్. డిప్రిసియేషన్ అని చెప్పి ట్రేడింగ్ అకౌంట్ లో నువ్వు క్యాలిక్యులేట్ చేస్తుంటావు. డిప్రిసియేషన్ గుర్తుందా ఇది? ఎస్ సార్. 100 rupees ఫస్ట్ ఇయర్ తగ్గించాను అన్న. అప్పుడు ఫస్ట్ ఇయర్ ఎండ్కి నా బ్యాలెన్స్ షీట్ అసెట్ వాల్యూ ఎంత ఉంటుంది? 400 సార్. తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ లో మళ్ళీ 100 రాస్తాను. అప్పుడు బ్యాలెన్స్ షీట్ అసెట్ వాల్యూ ఎంత ఉంటుంది? 300 సార్. మళ్ళీ థర్డ్ ఇయర్ లో 100 rupees వేస్తాను. మళ్ళీ అసెట్ వాల్యూ ఎంత ఉంటుంది? 200 సార్. అప్పుడు నేను ఈ పని చేయాలా? లేదు సార్. ఎందుకు చేయాలి? చేయకూడదు కదా. ఎందుకు చేయకూడదు? అసెట్ కి లైఫ్ ఉంది, అది దాని యొక్క ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఎస్ సార్. ఇప్పుడు అసెట్ నేచర్ సాటిస్ఫై అవుతుంది. అసెట్ నేచర్ కింద మరి డిప్రిసియేషన్ కట్టాలి. మరి నువ్వు ఎందుకు కట్టావు? ఎందుకు కట్టావు? ఇదే సిచ్యువేషన్ ఒక ఎరేజర్ కి అరైజ్ అయింది. ఎరేజర్ కాస్ట్ 10 రూపాయలు. నేను అప్సరా కంపెనీ ఎరేజర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. 20-30 సంవత్సరాలు చెరిపినా చెరగినా అది అసలు అరగదు అది. ఓకేనా? 10 రూపాయలు, 10 ఏళ్ళ లైఫ్, ఎవ్రీ డే 10 years కాబట్టి ఎవ్రీ ఇయర్ 1 rupee డిప్రిసియేషన్ కట్నా? నో సార్. మై ఎందుకు నాన్న? సార్ అలాగే ఎలా కడతాం సార్? ఇందాక చెప్పిన దాని ప్రకారం ఎలా కడతాం కదా. ఎందుకు కట్టకూడదు క్వశ్చన్ సార్. ఇందాక నేను నాకు ఇప్పుడు ఎసెట్ అది, ఎందుకంటే లైఫ్ మోర్ దాన్ 1 year, దానివల్ల నాకు బోల్డ్ అంత ఇంపాక్ట్, ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే దాన్ని నేను అకౌంటింగ్ లో వాడతాను, తప్పులు చేస్తుంటాను, చెరుపుతూ ఉంటాను. రైట్, దీన్ని అంటానన్నా మెటీరియాలిటీ కాన్సెప్ట్. ఇవన్నీ చిన్న చిన్న అమౌంట్లు కదా ఇవి. వీటిని కూడా తీసుకొచ్చి బుక్స్ లో అసెట్, డిప్రిసియేషన్, కాన్సెప్ట్, ఎవ్రీ ఇయర్ వాల్యూ, WDV అండ్ ఈ కాన్సెప్ట్స్ నా యొక్క మైండ్ అంటే యూజర్ యొక్క డెసిషన్ మేకింగ్ ఏమి ఎఫెక్ట్ చేయవు సార్. చిన్న చిన్న విషయాలు కదా. ఏం చెప్తుంది అందుకని ఆర్గనైజేషన్ సింపుల్ గా ఈ అమౌంట్ అంతా తీసుకెళ్లి స్టేషనరీ అని రాసేసుకుని ఎక్స్పెండిచర్ కింద రాసేసుకోమంటున్నారు. అవునా కదా? అందుకే కాన్సెప్ట్ ఏంటి? మెటీరియాలిటీ. నువ్వు అకౌంటింగ్ లో ఫాలో అయ్యే రీజనబుల్ థింగ్స్ అన్నిటికీ కారణం ఏంటి? మాక్సిమం మెటీరియాలిటీ. చూడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడు. లాస్ట్ ఫైనల్ ఏమనుకో, ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. అయ్యో సార్. రైట్ ఓకే, వెరీ గుడ్ కాన్సంట్రేషన్. సో P&L అకౌంట్ నా P&L అకౌంట్ లో గ్రాస్ ప్రాఫిట్ అని ఒక 5 lakhs వచ్చిందండి. సో 5 lakhs లో నాకు ఎక్స్పెండిచర్ అయిందన్న. 2 salaries పే చేశాను అన్న. ఒక 30,000 సార్ 50,000 salaries పే చేశాను. రెంట్ పే చేశాను అన్న, అది ఒక 50,000 రెంట్ పే చేశాను. 2 మిస్సిలీనియస్ అని చెప్పి 3,50,000 పేమెంట్ రాశాను. సో నెట్ ప్రాఫిట్ అని చెప్పి 5 lakhs minus 4,50,000 ఎంత దాని ప్రాఫిట్? 50,000 రాశాను. ఇలా యాడ్ చేశాను నా స్టేట్మెంట్ P&L అకౌంట్. ఓకేనా? 5 lakhs ప్రాఫిట్ లో నుంచి సాలరీస్ 50,000, రెంట్ 50,000, సమ్ మిస్లీనియస్ 3,50,000 మైనస్ చేసి నెట్ ప్రాఫిట్ ఎంత రాశాను? 50,000. అప్పుడు ఈ స్టేట్మెంట్ తీసుకెళ్లి నేను బ్యాంకర్కి ఇచ్చాను. సార్ మీరు నాకు అప్పు ఇచ్చారు కదా, ఇదిగోండి మనకి 50,000 ప్రాఫిట్ వచ్చింది. బ్యాంకర్ తీసుకున్నాడు, స్టేట్మెంట్ చూసాడు. నాకు వెరీ గుడ్, 50,000 ప్రాఫిట్ వచ్చింది, వెరీ గుడ్. నా రెంట్, నా ఇంట్రెస్ట్, నా ప్రిన్సిపల్ అన్ని మీరు బాగా పే చేస్తారు, మీకు మంచి బిజినెస్ బాగా జరుగుతుంది అని హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ పాప మరి చూస్తే ఆడుకోవడం అర్థం కాలేదు. శాలరీస్ 50,000, ఓకే వెరీ గుడ్. రెంట్ 50,000 బాగుంది. మిస్లీనియస్ ఏంటి? ఏం చెప్పరంట మిస్లీనియస్ అంటే. అది మాత్రం 3,50,000 అన్న. 3,535,000 కూడా కాదు. ఎంత? 3,50,000. ఏమైనా సంబంధం ఉందా? ఎవరైనా మిస్లీనియస్ 3,50,000 రాస్తారా? ఏ టీ, బిస్కెట్, స్నాక్స్ లాంటివి అంటే రాయొచ్చు, తప్పు లేదు. 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు మిస్లీనియస్ అదర్ ఎక్స్పెన్స్ అని రాయొచ్చు, తప్పు లేదు. 3,50,000 రూపీస్ అంట 5 lakhs జీపీలో. కరెక్టా ఇది? ఎందుకు కరెక్ట్ కాదు? ఎందుకంటే దీనివల్ల యూజర్ యొక్క డెసిషన్ మేకింగ్ ఏమవుతుంది? ఎఫెక్ట్ అవుతుంది సార్. ఇది సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఉందా లేదా? నా ఎకనామిక్ ఎఫెక్ట్ మీద, ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ మీద ఉంది సార్. కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి? మార్చాలి.
రాంగ్ ప్రెజెంటేషన్. సో నేను అడుగుతాను క్వశ్చన్, సార్ మిస్లీనియస్ అని రాసరికి దానిలో ఏమున్నాయి సార్? సార్ నేను ఆడిటర్ కి ఫీజు పే చేశాను, చార్టెడ్ అకౌంటెంట్ కి. ఎంత ఫీజు పే చేశారు సార్? నేను 50,000 ఫీజు పే చేశాను. ఓకే, దాన్ని సపరేట్ గా చూపించండి, బికాజ్ ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్. అర్థమవుతుందా? రైట్. Yes, sir. నెక్స్ట్ సమ్ వేరే ఇంకేమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే అవి కూడా తీయండి. ఫైనల్ గా ఏమైనా మిగిలితే టీ అండ్ స్నాక్స్ లాంటివి ఏమైనా ఉంటే ఒక 5,000 10,000 మీరు ఎక్కడ రాసుకొని కావాలంటే మిస్లీనియస్ రాసుకోవాలి. అంతేగాని పెద్ద పెద్ద అమౌంట్స్ తీసుకొచ్చి మిస్లీనియస్ అని కావాలని ప్రజెంట్ చేయాల్సిన ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి చూపించకుండా దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాను? మిస్లీనియస్ లో కలిపేశాను. పవర్ బిల్ తీసుకెళ్లి మిస్లీనియస్ లో కలిపేశాను. కలపచ్చాను అలాగా? నో సార్, కలపకూడదు. ఎందుకంటే దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి? సెపరేట్ గా ప్రెజెంట్ ప్రజెంట్ చేయాలి. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటి? మెటీరియాలిటీస్. సింపుల్ ఏం చెప్తున్నారు వాటి మెటీరియాలిటీ అంటే, యాజ్ పర్ దిస్ ఐటమ్స్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ఎఫెక్ట్ ఆన్ ది బిజినెస్ షుడ్ బి డిస్క్లోజ్డ్ సెపరేట్లీ. ఎనీ ఇన్సిగ్నిఫికెంట్ ఐటమ్ విల్ బి ఏమన్నా దాన్ని ఇట్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద ఫినాన్షియల్ సెక్టర్, విల్ బి లెఫ్ట్. ఓకేనా? ఎస్ సార్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియాలిటీ. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూట్ చేసేయచ్చు. సో దీంతో మనకి కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో బేసిక్ కాన్సెప్ట్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్ ఏవైతే మనం అనుకున్నామో వీటిలో ప్రతి కాన్సెప్ట్ ని డిస్కస్ చేసాం. సో ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయాలని అన్ని కాన్సెప్ట్స్ మనం చెప్పుకున్నామా లేదా? సింపుల్ వర్డ్స్ లో ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి ఒక్కొక్క లైన్. సో నేను అడిగిన పర్సన్ నాకు జస్ట్ టగటగా పెద్దగా కష్టపడదు, మీకు రాకపోతే నేను చెప్తా. సో దయచేసి కంగారు పడకండి. క్వశ్చన్ అనగానే సగం మంది పారిపోతున్నారు. అలాంటి పనులు చేయకండి. లైవ్ క్లాస్ పెట్టుకుందే మనం డిస్కస్ చేయడానికి. రైట్ డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ణ మహాలక్ష్మి ఎస్ సార్. ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది నాన్న? ఓనర్ యొక్క ఎక్స్పెండిచర్ సెపరేట్ గా, బిజినెస్ యొక్క ఎక్స్పెండిచర్ సెపరేట్ గా నోట్ చేయాలి సార్. వెరీ గుడ్ నాన్న. ట్రాన్సాక్షన్ ఒక ఎక్స్పెండిచర్ కాదు, ఆల్ ట్రాన్సాక్షన్స్. ఓకే సార్. రైట్ నాన్న. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. థ్యాంక్ యూ నాన్న. మ్యూట్ చేసేయచ్చు. నెక్స్ట్ దీపిక. తేజస్వి. సార్ తేజస్వి నువ్వు చెప్పిన కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ దేని గురించి మాట్లాడుతున్నాను? కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ మనం ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి సార్. ప్రతి పాలసీస్ ని, ప్రిన్సిపల్స్ అందుకు పాలసీస్ వర్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ డిఫైన్ చేసేసాక పాలసీ వేరు, ప్రిన్సిపల్ వేరు. పాలసీ అంటే పాలసీ కంటైన్స్ 2 items, ప్రిన్సిపల్ అండ్ మెథడ్. ఓకేనా? ఎవ్రీ పాలసీ షుడ్ బి ఫాలోడ్ కన్సిస్టెంట్. అంతే కదా? yes sir. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఫర్హద్. సార్. ఫర్హద్. yes sir. ఆ మెటీరియాలిటీ కాన్సెప్ట్ నాన్న ఏం చెప్తుంది? మెటీరియాలిటీ అంటే ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. ఎనీ సిగ్నిఫికెంట్ ఐటమ్, ఎస్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ఎఫెక్ట్ ఉండే ఏ ఐటమ్ నైనా మనం ఏం చేయాలి? సపరేట్ గా డిస్క్లోజ్ చేసుకోవాలి. ఎస్ అది ఇన్సిగ్నిఫికెంట్ అయితే దాన్ని ఏం చేయొచ్చు? వదిలేయచ్చు. ఎస్ రైట్ అన్న. ఆ సిగ్నిఫికెన్స్ ఇన్సిగ్నిఫికెన్స్ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది అన్న. అలా అని చెప్పి ఏది పెడితే చేయకూడదు. ఓకేనా? ఎస్ రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ శరణ్య. వాట్ ఈస్ ఏ కాస్ట్ కాన్సెప్ట్? కాస్ట్ అంటే కాస్ట్ అన్న. మనం ఎంతకి కాస్ట్ పెట్టుకుంటే దానికే రికార్డ్ చేయాలి. అదే కాస్ట్ కాన్సెప్ట్. దేని గురించి మాట్లాడుతుంది? మెయిన్ గా అసెట్స్ గురించి. అసెట్స్ ఆర్ రికార్డెడ్ అట్ దేర్ ఎక్విజిషన్ ప్రైస్. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ నిఖిల్. సార్ కన్సర్వేటిజం. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఏంటి ఎగ్జాంపుల్? కరెక్టే. దాని మీనింగ్, జనరల్ మీనింగ్ ఏంటి? ఫ్యూచర్ లో లాస్ వస్తుందని. వెరీ గుడ్. Future losses, expected losses should be recorded but not the expected incomes. Yes sir. Okay na? Anticipated losses will be recorded but not anticipated incomes. Sentence simple. Okay na? Yes sir. Right then. Thank you. Next, Shrivardhan. Okay, Hemant. Okay, Pawan.
పవన్ ఎవరు లేరా? ఓకే, నెక్స్ట్ తేజ మణికంఠ. సార్ మణికంఠ ఇంక నువ్వే లాస్ట్. అక్రూవల్ కాన్సెప్ట్. ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటే మనం ఇప్పుడు రికార్డ్ చేసినవన్నీ ఫ్యూచర్ కాకుండా చేసే సార్. అది కన్జర్వేటిజం. ఏంటి నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పు. పర్వాలేదండి, నీకేం అర్థం చెప్పినా ఏం ప్రాబ్లం లేదు. అంటే ఫ్యూచర్ గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రెసెంట్ వి రికార్డ్ చేయాల్సి. అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. ఫ్యూచర్ గురించి కాకుండా ప్రజెంట్ అది కాస్ట్ కాన్సెప్ట్. హిస్టారికల్ మాత్రమే తీసుకుంటాం, ఫ్యూచర్ ని ఆలోచించాం. సో అక్రూవల్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పాను. ఎక్స్పెన్సెస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అండ్ వెన్ దే ఆర్ ఇంకర్డ్. ఇన్కమ్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అండ్ వెన్ దే ఆర్ ఎర్న్డ్. రైట్ అన్న? రిసీట్ తో సంబంధం లేకుండా ఇన్కమ్ ని ఎర్న్ అయితే రికార్డ్ చేయాలి, ఎక్స్పెండిచర్ ని ఇంకర్ అయితే రికార్డ్ చేయాలి. పేమెంట్, క్యాష్ పేమెంట్ ఆర్ క్యాష్ రిసీట్ తో ఎటువంటి సంబంధం ఉండదు. ఓకేనా? ఓకే సార్. రైట్ అన్న, రైట్, నో ప్రాబ్లం. నన్ను ఒకసారి జాగ్రత్తగా సో మెటీరియల్ ఒకసారి తీసుకుని నువ్వు ప్రిపేర్ అయితే వచ్చేస్తే పెద్ద కష్టమేమీ కాదు. సో నేను ఏవైతే హైలైట్ పాయింట్స్ చెప్పానో వాటి అన్నిటి నోట్స్ లో మీరు రాసుకుంటే ఇదంతా కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే సార్. రైట్, నన్ను మ్యూట్ చేసేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ సో కాన్సెప్ట్ అన్ని డిస్కస్ చేసాం నాన్న. అయితే ఒక పాయింట్, ఎగ్జామినేషన్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ఫండమెంటల్ అకౌంటింగ్ అసెట్స్. ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాను కదా, నేను ఇది ఫాలో అవుతున్నాను అని ఎవరికైనా చెప్పాలా? ఇది క్వశ్చన్. రైట్ అని ఏం చెప్తున్నాను నేను? కార్తిక్, కే కార్తిక్. ఇప్పుడు నేను చాలా కాన్సెప్ట్ నేర్చుకున్నాను కదా, ఈ కాన్సెప్ట్స్ నేను ఫాలో అవుతున్నాను అని చెప్పి స్టేట్మెంట్స్ లో ప్రజెంట్ చేయాలా? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో నేను నోట్ పాయింట్స్ అని చెప్పాలా? అక్కర్లేదు సార్. అయితే అలాంటి వాటి గురించి మాట్లాడేది ఫండమెంటల్ అకౌంటింగ్. సార్ చూడు వాడు ఏం చెప్తాడో. సో నువ్వు చెప్పాలి చెప్పకుండా సింపుల్ గా చెప్పేసావు కదా, అలా కాదు. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడో చూడు. దేర్ ఆర్ 3 ఫండమెంటల్ అకౌంటింగ్ అసెట్స్. 3 విషయాలు ఉన్నాయి. వాడు 3 గురించి మాట్లాడు. ఏంటా 3? గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, అక్రూవల్. గోయింగ్ కన్సర్న్ అంటే ఎవ్రీ బిజినెస్ హ్యాస్ ఇట్స్ ఫ్యూచర్, ఫోర్సియబుల్ ఫ్యూచర్. కన్సిస్టెన్సీ అంటే ది అకౌంటింగ్ పాలసీ షుడ్ బి ఫాలోడ్ కన్సిస్టెంట్లీ. అక్రూవల్ అంటే ఎక్స్పెన్సెస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అండ్ వెన్ దే ఆర్ ఇంకర్డ్, ఇన్కమ్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అండ్ వెన్ దే ఆర్ ఎర్న్డ్. రైట్ అన్న? ఈ 3 కాన్సెప్ట్స్ ని ఫండమెంటల్ అకౌంటింగ్ అసెట్స్ అన్నారు. ఇవి నువ్వు ఫాలో అయితే ఎవరికి చెప్పవస్తుంది. ఇవి ఈ 3 అయితే కనుక. ఓకేనా? ఒకవేళ ఈ 3 నువ్వు ఏదైనా కానీ ఫాలో అవ్వలేదు అనుకో, ఈ 3 మెయిన్. గోయింగ్ కన్సర్న్ లేదు అంటే నా బిజినెస్ కి ఫ్యూచర్ లేదు అంటే ఈ బిజినెస్ ఇయర్ తో క్లోజ్ అయిపోతుంది అన్న, ఫ్యూచర్ ఇయర్ లేదు అంటే ఏముండదు ఆ బిజినెస్ కి. ఇంకా ప్రాఫిట్స్ బ్యాలెన్స్ షీట్ ఉండదు. ప్రాఫిట్ ఎందుకు ఉండదు ఇయర్ లో? అంటే నెక్స్ట్ ఇయర్ కి ఇంకా ఏం నెక్స్ట్ ఇయర్ అన్ని ఎక్కడ ఉంటాయి? నెక్స్ట్ ఇయర్ సంబంధించిన ఎక్కడ రాస్తాం? బ్యాలెన్స్ షీట్ ఉన్నాయి సార్. ఆ బ్యాలెన్స్ షీట్ ఉండదు కదా. ఎస్ సార్. అలా ఉండకపోతే నువ్వు ఖచ్చితంగా ఇంటిమేట్ చేయాలి. ఒక పాలసీ ఉంది, పాలసీ నేను కన్సిస్టెంట్ గా ఫాలో అవుతున్నా, కానీ మార్చే సడన్ గా. అంటే ఫాలో అయినట్టు అవనట్టు అప్పుడు పాలసీని ఫాలో అయ్యాను సార్. కన్సిస్టెంట్ గా ఫాలో అవుతున్నాను కానీ ఇప్పుడు మార్చాను అంటే ఫాలో అవ్వలేదు. నేను కన్సిస్టెన్సీని బ్రేక్ చేస్తాను. బ్రేక్ చేస్తే చెప్పాలి, ఇంటిమేట్ చెప్పాలి. అర్థమవుతానన్నా? అక్రూవల్ నేను ఎప్పుడు కూడా ఎర్న్ అయిన దాన్ని రికార్డ్ చేస్తా, ఎక్స్పెన్స్ ఇంకా అవగానే రికార్డ్ చేస్తా, పేమెంట్ తో రిసీట్ తో సంబంధం లేకుండా రికార్డ్ చేస్తా. కానీ మార్చేసి క్యాష్ బేసిస్ లోకి మారిపోయాను. అప్పుడు ఏం చేయాలి? ఇంటిమేట్ చేయాలి. నువ్వు ఫాలో అవ్వకపోతే చెప్పాలి, ఫాలో అయితే ఎవరికి చెప్పాలి. ఫాలో అవ్వకపోతే ఏం చేయాలి? దాన్ని ఇంటిమేట్ చెప్పాలి. స్టేట్మెంట్ లో నోట్ పాయింట్ కింద దాన్ని రాయాలన్న. దాన్ని మనం ఏమంటాం? ఫండమెంటల్ అకౌంటింగ్ అసెట్స్. ఇవి 3టికి మాత్రమే వర్తిస్తాను, మిగతా వాటితో సంబంధం లేదు. All the above the fundamental accounting already been explained, right? If nothing has been written about the fundamental accounting assumptions, ఏమీ మెన్షన్ చేయకపోతే దాని అర్థం ఏంటన్నా? ఏం ఉంచుకున్నట్టు? నేను ఫినాన్స్ స్టేట్మెంట్స్ ఎక్కడే 3 గురించి చెప్పాలంటే అర్థం ఫాలో అయిపోతున్నాను అర్థం. అంటే అది ఊహించుకుంటా. అంటే స్టేట్మెంట్స్ ఎవరైనా చదువుతారు కదా మనం కమ్యూనికేట్ చేసినప్పుడు, వాడు చదువుతున్నప్పుడు ఏం ఊహించుకోవచ్చు? నార్మల్ గానే చేసి కొత్త చేంజెస్ ఏమీ చేయలేదు. ఈ ఆర్గనైజేషన్ ఫాలో అవుతుంది. ఓకేనా? Okay, sir. Then it is assumed that they have already been followed in the preparation of financial statement. However, if any above mentioned method assumption is not followed, any assumption follow, but the fact should be specifically disclosed.
ఫ్యాక్ట్ ని డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా? Yes, sir. దీన్ని ఏమంటాం? ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్. Accounting assumptions. చెప్పిన ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ 3 ఏమేంటి? Going concern, ఓకే, consistency, ఓకే, వెరీ గుడ్. accrual. అక్రూవల్. సో మీనింగ్ చెప్పు. గోయింగ్ కన్సర్న్ అంటే Going concern అంటే మన ఫ్యూచర్, బిజినెస్ ఫ్యూచర్ బిజినెస్ ఉంటుంది. ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ అంటే కన్సిస్టెన్సీ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాం. పాలసీ, వర్డింగ్స్ మార్చుకోవాలి, policy. రాయకూడదు. Policy. ఎగ్జామినేషన్ లో ఫుల్ మార్క్స్ రావాలంటే మనం కొంచెం టెర్మినాలజీ కొంచెమైనా పడాలి కరెక్ట్ గా. ది అకౌంటింగ్ పాలసీ షుడ్ బి ఫాలోడ్ కన్సిస్టెంట్లీ. Yes. రైట్. నెక్స్ట్ అక్రూవల్ అంటే accrual అంటే ఎక్స్పెన్స్ అయితే వెంటనే చూపిస్తా, ఇన్కమ్ అయితే ఎర్న్ అయినప్పుడు మాత్రం చూపిస్తాం. ఎక్స్పెన్స్ అయినా ఇన్కమ్ అయినా, ఎర్న్ అయితే ఎక్స్పెన్స్ అయితే ఇంకర్ అయినప్పుడు, ఇన్కమ్ అయితే ఎర్న్ అయినప్పుడు చూపించేస్తాం. ఎర్న్ అయినప్పుడు. రిసీట్ అండ్ పేమెంట్ తో సంబంధం ఉండదు. Yes. ఓకేనా? ఓకే. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. రైట్. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్లీ, సో ఈ టాపిక్ లో మనకు ఒక పాయింట్ ఉందని ఇది కూడా కంప్లీట్ చేస్తే యూనిట్ 2 కంప్లీటెడ్. సో వాట్ ఇస్ ది లాస్ట్ పాయింట్? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ట్రేడింగ్ P&L అండ్ బ్యాలెన్స్ షీట్ మనం అంటాం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటాం. సో కొంతవరకు మనకి ఇంకా కొంతమందికి ఇంకా ఐడియా ఉండకపోవచ్చు. సో ఫ్యూచర్ లో మనం నేర్చుకుంటాం, కంగారు పడద్దు. అయితే నేను ఏమైనా స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు, అంటే ఆర్గనైజేషన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు కొన్ని ఫీచర్స్ ని ఫాలో అవుతున్నాను, క్యారెక్టరిస్టిక్స్ ని మెయింటైన్ చేయాలి. ఏం సార్ ఆ క్యారెక్టరిస్టిక్స్? జనరల్ థియరిటికల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి నేను ఎక్కువగా దాన్ని చెప్పన్నాను. వాటిని మీరు జనరల్ గా చదువుకుని అర్థమైపోతాయి. లైక్ నేను ప్రిపేర్ చేసే స్టేట్మెంట్స్ లో అందరికీ అర్థం కావాలి, దట్ ఇస్ కాల్డ్ అండర్స్టాండబిలిటీ. అవి రిలవెంట్ గా ఉండాలి, రిలయబుల్ డేటా ఉండాలి. డేటా ఎలా ఉండాలి? రిలయబుల్ డేటా ఉండాలి. జనరల్ థియరీనా? ఓకేనా? అలాగే నెక్స్ట్ నేను స్టేట్మెంట్ చేసేటప్పుడు అవి కంపారబుల్ గా ఉండాలి. కంపారబిలిటీ కోసం మనం కష్టపడి పనిచేయాలి, ప్రిపరేషన్ ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఒక పాయింట్ చెప్తున్నారు చూడండి. ద 4 ప్రిన్సిపల్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ అండర్స్టాండబిలిటీ, రిలవెన్స్, రిలయబిలిటీ అండ్ కంపారబిలిటీ. సో మెయిన్ అంటే స్టేట్మెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అన్న అందరికీ అర్థం కావాలి, రిలవెంట్ డేటా ఉండాలి, రిలయబుల్ డేటా ఉండాలి, అది రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి, అండ్ కంపారబిలిటీకి ఉపయోగపడాలి. ఇవి 4 ఏమంటాం వాడు ప్రిన్సిపల్స్, క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటున్నాను. నెక్స్ట్ ఇవి కాకుండా సార్ ఇవి నాకు ఆల్రెడీ తెలుసు, దీనిలో కొన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. లైక్ చూడండి, మెటీరియాలిటీ. మెటీరియాలిటీ మనం ఆల్రెడీ చాలాసేపు ఇందాకంతా డిస్కస్ చేస్తాం. ఫేత్ఫుల్ రిప్రజెంటేషన్, రైట్. సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్, కొత్త వర్డ్ అనేది జనరల్ వర్డ్ కాదు. సో దీని గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మిగతా కూడా మనకు తెలుసు. న్యూట్రల్, సో న్యూట్రల్ గా ఉండాలి, బయాస్నెస్ ఉండకూడదు. ప్రూడెన్స్, డిగ్రీ ఆఫ్ కాషన్ ఉండాలి. ప్రూడెన్స్ ఇస్ రిలేటెడ్ టు కన్జర్వేటిజం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కన్జర్వేటిజం అంటే ఏంటన్నా, ఫ్యూచర్ లాసెస్ షుడ్ బి, యాంటిసిపేటెడ్ లాసెస్ షుడ్ బి రికార్డెడ్ బట్ నాట్ యాంటిసిపేటెడ్ ఇన్కమ్స్ అనుకున్నాం. ఆ లాసెస్ ని ఎందుకు రికార్డ్ చేయాలంటే వి హావ్ టు గో విత్ కన్జర్వేటిజం, జాగ్రత్త పడడం అనేది ఉండాలి. సో దీనిలో డిగ్రీ ఆఫ్ కాషన్ తో మనం చేయాలి పని అని చెప్పడమే ప్రూడెన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఫుల్ ఫెయిర్ అండ్ అడిక్వేట్ డిస్క్లోజర్. ఇక్కడ ఒక ప్రమాదం ఉందని మనం అబ్జర్వ్ చేస్తే ఫుల్ ఫెయిర్ అండ్ అడిక్వేట్ డిస్క్లోజర్, ఇది దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటి ఎక్సెప్షన్? మెటీరియాలిటీ. సో మెటీరియాలిటీలో చూడు, పాయింట్స్ ని, సమ్ పాయింట్ వాల్యూస్ మనం ఏం చేస్తాం? ఇగ్నోర్ చేస్తాం. 0.5, 0.50 పైసా అలాంటివన్నీ ఏం చేస్తాం? ఇగ్నోర్ చేస్తాం. మరి ఫుల్ డిస్క్లోజర్ అవుతుంది, మనం ఇగ్నోర్ చేస్తే ఫుల్ డిస్క్లోజర్ అవుద్దా? అవ్వదు. సో కానీ ఈ క్యారెక్టరిస్టిక్ కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియల్ తో ఇంటర్లింక్ అయ్యి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉంటాయి నాన్న, ఎందుకంటే వన్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇస్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ప్రిన్సిపల్స్ కదా. ప్రిన్సిపల్స్ లో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా మనం దాన్ని ఫాలో అవుతాం, ఎందుకంటే మనకి అకౌంటింగ్ ఉన్న దారి అది మాత్రమే. ఈ కాన్ఫ్లిక్ట్స్ ని చాలా వాటిని రిజాల్వ్ చేయడానికి ఉపయోగించేది అకౌంటింగ్ స్టాండర్డ్స్, రైట్. సో నెక్స్ట్ అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ప్రజెంట్ చేయాలి, దట్స్ కాల్డ్ కంప్లీట్నెస్. సో దీంతో మనకి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా ఒకే ఒక్క విషయం నాన్న, వీటిలో జనరల్ నేచర్ కి కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి కాన్సెప్ట్ పేరే సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్. ఇది ఒకటి మాత్రం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జనరల్ వర్డ్స్ మిగతా కూడా చాలా జనరల్ వర్డ్స్, బట్ సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫ్యూచర్ లో చాలా విషయాలు దీన్ని మనం యూజ్ చేస్తాం. దీనిలో ఫ్యూచర్ లో చాలా విషయాలు దీన్ని మనం ఏం చేస్తాం? యూజ్ చేస్తాం, రైట్. సో సాయి యశ్వంత్ లేరా? రైట్. అభిరామ్,
అభిరామ్. అభిరామ్ వాయిస్ వినబడుతుందా? సార్ అభిరామ్. సో అభిరామ్ చెప్పు, ఇప్పుడు ఇక్కడ వర్డ్స్ ఉన్నది కదా, ఈ పాయింట్ ఒకటి డిస్కస్ చేస్తే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పాయింట్ లో చూద్దాం, 2 వర్డ్స్ ఉన్నాయి, సబ్స్టెన్స్ అన్నాడు, ఇంకోటి ఏంటన్నా ఫామ్ అన్నాడు. ఫామ్. సో ఏమైనా చెప్పగలం ఈ వర్డ్ మీనింగ్ సబ్స్టెన్స్ అంటే? ఒక థింగ్ అని. సబ్స్టెన్స్ అంటే పొజిషన్, అండ్ ఫామ్ అంటే లీగల్ ఫామ్, డాక్యుమెంట్, లీగల్ డాక్యుమెంట్. ఓకేనా? అకౌంట్స్ చేసేటప్పుడు సబ్స్టెన్స్ విల్ బి గివెన్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ ది ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, కాన్సన్ట్రేట్ చేయండి, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థమయ్యే ఎగ్జాంపుల్. అభిరామ్ వింటున్నావా? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీవీ షోరూమ్కి వెళ్ళాను. ఓకేనా? ఎస్ సార్. ఒక ప్లాస్మా టీవీ కొన్నాను. ప్లాస్మా టీవీ కొనడానికి వెళ్ళాను, నా బిజినెస్ కోసమే అనుకో, లేదా ఒక ఏసీ కొనడానికి వెళ్ళాను అనుకో, ఎలక్ట్రానిక్ షాప్. ఓకేనా? దాని కాస్ట్ ఒక 50,000. అంత డబ్బులు పెట్టలేక దీన్ని నేను ఇన్స్టాల్మెంట్స్ లో పర్చేజ్ చేశాను. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒక 10,000 పే చేశాను, డౌన్ పేమెంట్ ఒక 20,000 పే చేశాను. తర్వాత ఎవ్రీ మంత్ ఎంత పే చేస్తాను? ఒక 5,000 పే చేస్తాను. 20,000 అంటే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 50లో 30,000 అంటే ఒక 6 months నేను పే చేస్తే ఎవరిది అయిపోతాయి? ఆర్గనైజేషన్ అయిపోతుంది. ఓకేనా? దీనికి అర్థమైంది కదా ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు దీనిలో నువ్వు నాకు చెప్పు, టీవీ ఓనర్ ఎవరు? నా ఆర్గనైజేషన్ పేరేమో, నా పేరు ఎక్స్ అన్న, టీవీ షోరూమ్ అనేది ఒక కంపెనీ, సో నేను ఒక ఆర్గనైజేషన్. ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం దీని గురించి మాట్లాడుతున్నాం. నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో టీవీ షోరూమ్ కి సంబంధించి టీవీ ఉంది కదా, నాకు వచ్చింది కదా ఇప్పుడు. టీవీ నేను తీసుకెళ్ళిపోతాను లేదా ఇంటికి? పట్టుకెళ్ళిపోయాను. ఓనర్ నేనా, టీవీ షోరూమా? మీరే సార్. ఎలా అవుద్దు ఓనర్? నేను డబ్బులు పే చేస్తానికి ఉంటది కదా సార్, మనం ఇవ్వండి. నన్ను 20,000 కట్టి 20,000 డౌన్ పేమెంట్ చేసావు, 50,000 ఎక్కడ పే చేసావు? దీన్ని హైర్ పర్చేస్ సిస్టమ్ అంటాం. దీన్ని ఏమంటాం? హైర్ పర్చేస్ సిస్టమ్ అంటాం. ఈ సిస్టమ్ లో యాక్చువల్ గా యూ విల్ గెట్ ది ఓనర్షిప్ వన్స్ యూ హ్యావ్ మేక్ ది లాస్ట్ ఇన్స్టాల్మెంట్. నువ్వు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఉంది కదా 5,000, ఆ ఇన్స్టాల్మెంట్స్ అన్ని పే చేశాక నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తుంది అన్న. అప్పటి వరకు ఈ పేరు మీదకి ఓనర్షిప్ రాదు. ఓకేనా? ఓకే. నువ్వు పేమెంట్ చేయకుండా ఓనర్షిప్ ఎందుకు ఇస్తారు? డబ్బులు సగం కంటే ఇంటికి పట్టుకెళ్ళిపోతావా? వాడుకోవచ్చు నువ్వు, బట్ కానీ ఓనర్షిప్ లీగల్ గా నీకు డాక్యుమెంట్ నీ పేరు మీదకి మారదు. లోన్ కింద ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టీవీ ఉంది కదా, నువ్వే కదా యూజ్ చేస్తున్నావు, అప్పుడు నువ్వు డిప్రిసియేషన్ దీని మీద క్యాలిక్యులేట్ చేయొచ్చా లేదా? ఎగ్జాంపుల్ అర్థం వాళ్ళకి. ఇప్పుడు నేను టీవీ బిజినెస్ కోసం వాడుతున్నాను కదా, డిప్రిసియేషన్ నేను కట్టాలా? డిప్రిసియేషన్ లేదంటే టీవీ షోరూమ్ ఓనర్ కట్టుకుంటారా డిప్రిసియేషన్? మీరే కట్టాలి. నేనే. మరి నాకు ఓనర్షిప్ లేదు కదా, లీగల్ ఓనర్షిప్. కానీ మీరే యూజ్ చేస్తున్నారు. అది కాన్సెప్ట్ పేరే అకౌంటింగ్ లో సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్. ఇప్పుడు నాకు పొజిషన్ ఎవరి దగ్గర ఉంది చెప్పు? టీవీది సార్. పొజిషన్, టీవీ పొజిషన్ ఎవరి దగ్గర ఉంది? టీవీ షోరూమ్. పొజిషన్ అని లీగల్ ఫామ్ కాదు. పొజిషన్ అంటే దాని యూసేజ్, దాని మన దగ్గర ఉంది. లీగల్ ఫామ్ ఎవరి దగ్గర ఉంది? టీవీ షోరూమ్ ఉంటుంది. బట్ కానీ డిప్రిసియేషన్ ఎవరు కట్టాలి? ఆర్గనైజేషన్ మనం కట్టుకోవచ్చు. మనం కట్టుకోవచ్చు, లీగల్ ఫామ్ లేకపోయినా కట్టుకోవచ్చు. దాని పేరు అందుకనే సబ్స్టాన్స్ విల్ బి గివెన్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ ది లీగల్ ఫామ్ ఇన్ అకౌంటింగ్. ఓకేనా? ఎస్ సార్. సో సబ్స్టాన్స్ ఇంపార్టెంటా, ఫామ్ ఇంపార్టెంటా అని అడిగితే ఏం చెప్తావు? సబ్స్టాన్స్. నా బుక్స్ లో నేను ఇప్పుడు అసెట్ కింద ఎంత రాసుకుంటాను? 50,000 అసెట్ రాసేసుకుంటాను, లీగల్ వాడనే కాకపోయినా. ఎందుకంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో సబ్స్టెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది లీగల్ ఫామ్. రైట్? అందుకే కాన్సెప్ట్ పేరు ఏంటి? సబ్స్టెన్స్ ఓవర్
ఫార్మ్. ఓకేనా? ఎస్ సార్. క్లియర్ ఏనా? ఏమైనా డౌట్ ఉందా? అడ్వాన్స్. రైట్ అండి, థ్యాంక్ యూ. సో దీంతో మనకి సో టాపిక్ మొత్తం యూనిట్ 2 మొత్తం కంప్లీట్ అయిపోయిందన్న. సో దయచేసి యూనిట్ 2 మీరు ఒకసారి ప్రిపేర్ అవ్వండి. రైట్, ఇంకా థియరీ కాన్సెప్ట్స్ లోనే ఉన్నాం. అయిపోతే ఇంకొక 1 or 2 days లో మనకి థియరీ కాన్సెప్ట్స్ అవుతాయి. సో ఫ్యూచర్ లో మనం ఏం చేద్దాం, ప్రాక్టికల్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేద్దాం. రైట్, సో దీంతో మనకి యూనిట్ 2 కంప్లీట్ అయ్యింది.